పెడితే తెలంగాణ రాష్ట్రం కోసం మన అచ్చంపేట ప్రాంతాన్ని దాదాపు అచ్చంపేట ప్రాంతంలో 20 సంవత్సరాలుగా మీరు నమ్ముకున్న పార్టీ సిద్ధాంతం ప్రకారం ఇక్కడ ఉన్న యువకులను కావచ్చు చైతన్యపరుస్తూ గ్రామ స్థాయిన కొన్ని గ్రామాలలో బీజేపీని బలోపేతం చేసుకుంటూ ఈరోజు మీ జీవనం నడుస్తుంది. రాబోయే తరానికి ఇప్పుడు మీ పార్టీలోకి అచ్చంపేట ప్రాంతానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే బీజేపీలోకి వచ్చారు. ఆయన బీజేపీకి అవసరమా గోలాబాలంటారు? భారతీయ జనతా పార్టీకి ప్రతి నాయకుడు అవసరము. నేను ఎందుకు అంటున్నా అవసరం అని ఎందుకు అంటున్నా అంటే మళ్ళీ నీకు చెప్తా ఎందుకు అవసరమో ఎందుకు అడుగుతున్నావు. అవసరం అని ఎందుకు ఏ విధంగా అనుకుంటారు? ఇప్పుడు మాకు బాలరాజు అన్న అవసరమే, వచ్చిన గుండూరు రాములు గారు అవసరమే, ప్రతి ఒక్కరు అవసరమే భారతీయ జనతా పార్టీకి. అచ్చంపేటలో జరుగుతున్న రాజకీయ ముఖ చిత్రంలో బాలరాజు అన్న అనే ఒక పవర్ఫుల్ లీడర్ వ్యక్తిగతంగా ఇప్పుడు పార్టీలు ఏవైనా మేము బీజేపీలో ఉండి వారు టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఒక పవర్ఫుల్ లీడర్. నాయకుడు అనేవాడు నడిపించేవాడే నాయకుడు. అవును, తను నడుస్తే నాయకుడు కాదు, తన వెనకాల కొంతమందిని నడిపించేవాడు నాయకుడు. టిఆర్ఎస్ పరిస్థితి మనకు అందరికీ తెలుసు. ఈ ఏరియాలో ఎట్లా ఉద్యమాలు జరిగినాయి, పిడికడంత మంది యుద్ధం పోరాటాలు ఉన్నప్పుడు బాలరాజు గారు వచ్చిర్రు, తెలంగాణ ఉద్యమాలను ఓన్ చేసుకున్నారు. వారి యొక్క శక్తి, వారి యొక్క టాలెంట్, వారి యొక్క దమ్ము, వారి యొక్క దూకుడు ఇవన్నీ కూడా కలిస్తే 2014లో ఎమ్మెల్యే అయిండు. ఈరోజు సరే వారు ఏ కారణాల చేత అయినా సరే వారు భారతీయ జనతా పార్టీకి రావడం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఈ అచ్చంపేట నియోజకవర్గ ప్రజలు ప్లస్ తెలంగాణలో కూడా అందరూ కూడా స్వాగతించింది. నాయకత్వం, జాతీయ నాయకత్వం నుంచి ఒక బూత్ లెవెల్ కార్యకర్తలు. భారతీయ జనతా పార్టీ స్వాగతించిందా, తెలంగాణ ప్రజలు స్వాగతించదా? పార్టీలోకి వచ్చిండు కదా, భారతీయ జనతా పార్టీలోకి వచ్చిండు కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు స్వాగతించారు. రేపు పొద్దుగాల తెలంగాణ ప్రజలు కూడా స్వాగతిస్తారు. స్వాగతిస్తే ఎమ్మెల్యే అవుతాడు, స్వాగతిస్తారు, తప్పనిసరిగా ఇస్తారు. ఎందుకనంటే ఈడ రాజకీయంగా వైరుధ్యం చాలా ఉంది, చాలా శూన్యత ఉంది. ఈడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అవును, ఇది ప్రాంతం నినాదంతో ఇక రకరకాల వాదనలతోటి సరే ఒక రాజకీయ పార్టీ గెలవడానికి ఎన్ని నినాదాలన్నా తీసుకోవచ్చు. సరే వాళ్ళ కాలం కలిసి వచ్చింది, ఎమ్మెల్యే అయ్యారు. మొన్ననే మీ ఎంపీ అన్నాడు అధికారం కోసం ఏ పార్టీ అయినా చీలుస్తాం అన్నాడు. ఎవరన్నారు? అరవింద్. అధికారం కోసం ఏ పార్టీని చీల్చడం అనేది కాదు. భారతీయ జనతా పార్టీలకు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా మంది రావాలని ఆశించిన భారతీయ జనతా పార్టీలో ఒక నియమం ఉంది. ఒక పార్టీ గుర్తుకెళ్ళి ప్రజాప్రతినిధి ఆయన అన్నదేమో కానీ పేపర్లు వచ్చినది ఇదే కదా, పేపర్ల వాక్ స్వాతంత్రం. ఇప్పుడు మీరు మీడియా, మీకు ఒక న్యూస్ పేపర్ కనబడుతుంది, దాన్ని మీరు ఏ విధంగానైనా మీరు భావస్వేచ్ఛ ఉంది, రాసిందే. ఇప్పుడు మనం రాసిందే. ఇప్పుడు ఈ పేపర్ నమస్తే తెలంగాణ ఉంది, ఇది నమస్తే తెలంగాణ నమ్ముతారా? నమ్మరు. ఎందుకు? మళ్ళీ ఇవి కూడా రాతలే కదా, రాతలే. ఇప్పుడు ఈనాడు రాస్తుంది, ఆంధ్రజ్యోతి రాస్తుంది. ఎవరెవరి అభిప్రాయాలు మాత్రమే, అంటే ఉన్న ఒక సబ్జెక్టుని ఒక వాదనని దాని అనుకూలంగా ఎట్లనైనా చిత్రీకరించవచ్చు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం చీల్చడము, వాళ్ళని గుంజుకరావడము కాదు. ఓకే, ఒక్కనొక సందర్భంలో 24 ఎలక్షన్ బిఫోర్ తీసుకుంటే 100 కోట్లకు నన్ను బీజేపీ అధినాయకత్వం కొనడానికి ప్రయత్నించింది. నేను ఆ నాయకత్వాన్ని చెల్లుబాటు చేయడం చేసి వాళ్ళు కొనే విధంగా నన్ను ప్రయత్నం చేస్తే నేను వాళ్ళకు అట్లా కాదని చెప్పి బయటకు వచ్చి ఆ రోజు అబండారాలుగా బీజేపీ పైన లేనిపోని మాటలు మాట్లాడిన వ్యక్తి ఈ రోజు బీజేపీలో జాయిన్ అయ్యి ఇదే అచ్చంపేటలో నిలవడానికి వస్తున్నాడు. ఆ రోజు వారు ఏ పార్టీలో ఉన్నారు? బీఆర్ఎస్ పార్టీలో. బీఆర్ఎస్ పార్టీకి రాజు ఎవరు? కేసీఆర్. రాజు అయినా మంత్రి అయినా ఆయన్ని. ఇప్పుడు ఆయన దగ్గర పనిచేస్తున్నప్పుడు, ఆయన చేసినప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాడు, ప్రజల చేత ఎన్నుకోబడి ఆ పార్టీకి వెళ్ళి గుర్తింపుతో ఉన్నాడు. నాయకత్వం ఏం ఆలోచిస్తుందో చెప్పలేదు. మీరైతే చెయ్యండి, మేము చెప్తున్నాం అన్నందుకే వారు అలాంటి దాంట్లో ఆ ట్రాప్ లో వెళ్ళిపోయారు. పార్టీలోకి వచ్చిన స్పష్టంగా చెప్పారు కదా, మమ్మల్ని ట్రాప్ చేసిర్రు, మమ్మల్ని ఖాళీ అడిగి పోమని అన్నారు. ఇప్పుడు కూడా కదా బీజేపీ అధినాయకత్వం మేము ఇట్లా చెప్తున్నాం చెప్పని చెప్పొచ్చు కదా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అనేది ఒక భారతీయునిగా పవిత్రమైంది గంగా అని అంటాం.
పవిత్రమైన గంగ. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలోకి ఒక్కసారి వచ్చినాక ఏ ఐడియాలజీకి వెళ్ళి వచ్చినాక ఈటల రాజేందర్ గారు పిడిఎస్యు అర్థమైందని మీరు చెప్పిందంటే పిడిఎస్ కార్యకర్త అంటే బయట ఏ రకంగా ఏం చేసినా కూడా భారతీయ జనతా పార్టీకి వస్తే గంగా చెప్తాయినండి. అదే మీకు క్లారిటీ ఇస్తున్నా. పిడిఎస్కి వెళ్ళి పనిచేసిన వ్యక్తి ఈటల రాజేందర్ పక్కా కమ్యూనిస్ట్, తెలంగాణ ఉద్యమకారుడు. ఏ క్వశ్చన్ కూడా బీజేపీ ఐడియాలజీకి సెట్ గాని వ్యక్తి. అలాంటి ఈటల రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన నిఖార్స్ అయిన భారతీయ జనతా పార్టీ 30-40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న కార్యకర్తలతో సమానంగా ఈ రోజు ఈటల రాజేందర్ గారు ఉన్నారు. ఈ రోజు బాలరాజు గారు కూడా అదే. అయితే వాళ్ళు చేసిన అంటే వీళ్ళు కావాలని వాంటెడ్లీ చేయలేదు. బాలరాజు అన్న వాళ్ళు వీళ్ళని నాయకత్వం చేయించింది కాబట్టి తప్పని పరిస్థితులలో అధినాయకత్వం ఆదేశం మేరకు వాళ్ళు చేసినాము, అది మా తప్పు అని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పారు. ఆధునికత్వం చెప్తే చేసిన వాళ్ళని స్పష్టంగా చెప్పారు. తెలంగాణ సమాజం కావచ్చు, అచ్చంపేట సమాజం కావచ్చు, బీజేపీ పార్టీలకు వచ్చిన తర్వాతనే ఆధునాయకత్వం చెప్తేనే ఈ విధంగా మాట్లాడుతున్నా అనుకోవచ్చు కదా. మేము కూడా అధినాయకత్వం వాళ్ళు చెప్పారు కాబట్టి అట్లా చేసిరు. ఇప్పుడు ఈ రోజు నికార్సన, ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఒక వ్యక్తిత్వం ఉంటది, ఒక వ్యక్తిత్వం లేకుండా వ్యక్తిత్వం ఉంటది. ఇప్పుడు బాలరాజు అన్న కూడా ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, ఒక మేధావి, ఒక ఎడ్యుకేటెడ్, సమాజంలో కింది స్థాయికి వెళ్ళి వచ్చిన వ్యక్తి, కష్టపడి వచ్చిన వ్యక్తి, చిన్న వయసులోనే ఎమ్మెల్యే స్థాయికి వచ్చిండు, ఎమ్మెల్యే గెలిచిండు, ఎంపీగా పోటీ చేసిండు, 2 సార్లు ఎమ్మెల్యే అయిండు అని అంటే అంత ఈజీ కాదు వ్యక్తిత్వం లేకుండా. కొన్ని సందర్భాలలో పులి ఒక అడుగు వెనక్కికేస్తుంది వేటాడే ముందు. ఓకే, పులి ఎందుకు అని అంటే ఆడ జింకను చూసి భయపడి కాదు, అది దొరికితే దానికి కొడదామని. కొన్ని సందర్భాలలో ఈ ప్రాంతీయ రీజన్ కుటుంబ రాజకీయ ఆధిపత్యం ఉన్న వ్యక్తులకు, ఎందుకంటే ఈ సామాజిక వర్గాలకు న్యాయం చేయాలన్న సంకల్పంతో వచ్చిన వ్యక్తి కనుక ఈరోజు వాళ్ళ నాయకత్వం చెప్పినప్పుడు వీళ్ళని బెదిరించడం ఎందుకు, కొద్దిగా వాళ్ళకు అనుకూలంగా పోయి నా సామాజిక వర్గాలకు నా ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచనతోటి ఆ రోజు పార్టీ కేసీఆర్ ఎట్లా చెప్తే అట్లా చేయొచ్చు కదా. మనం అట్లెందుకు అనుకోం? అదే మేము కూడా అదే అంటున్నాం. ఉద్దేశం కూడా అదే విధంగానే సరే. ఆ 2వ సారి ఎమ్మెల్యేగా ఉన్న ప్రాంతంలోనే ఇదే ప్రాంతంలో కొంతమంది బీజేపీ యువకులను ఇబ్బందులకు గురి చేసిండు, లేకపోతే అంటే అదైతే ఇన్సిడెంట్ 100 కోట్ల ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ లో భాగంగానే వివిధ జిల్లాలకు సంబంధించిన బీజేపీ కార్యకర్తలు ఫోన్ చేస్తే వాళ్ళని తీసుకొచ్చి కొట్టియడం జరిగింది. మేము అన్నిటినీ స్వాగతిస్తున్నాం. ఎందుకంటే మా పార్టీ మీద అలిగేషన్ పెట్టిన వ్యక్తి మా పార్టీ గురించి ఆలోచించి, ఎవరైనా సరే బాలరాజు అన్న ఉండొచ్చు, ఇంకా చాలా మంది ఉన్నారు, ఎందుకంటే రాజకీయాలలో ఇక అక్కడ అపోజిషన్ లో ఉన్నప్పుడు ఎంతసేపు వాళ్ళ పార్టీని ప్రొటెక్షన్ చేసుకోవడానికనే చూస్తారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరు ఎంత ఒత్తిడిలు పెట్టినా తల్లో ఎదుర్కొన్నారు, నిలబడ్డారు. మేము ఉన్న పాండవులం 5 మందిమైనా పిడికడంత మందిమైనా మేము ధైర్యంగా మా జెండా మేము పట్టుకున్నాం, మా సిద్ధాంతాన్ని ఏడా వదలలేదు, ఇది చేయలేదు. ఈరోజు మమ్మల్ని మా పార్టీ సిద్ధాంతము, కార్యకర్తల యొక్క శ్రమ, కార్యకర్తల యొక్క అంకిత దీక్షను గుర్తించి ఇలాంటి కార్యకర్తలు ఇలాంటి సిద్ధాంతం ఉన్న పార్టీలకు పోతే రేపు సమాజానికి దేశానికి ఒక సేవ చేసే అవకాశం వస్తుందని ఆలోచిస్తారు, చాలా మంది ఆలోచిస్తారు. మీరు స్పష్టంగా ఏం చెప్తారు అంటే, సరే ఇబ్బందులకు గురి చేసినా, మా పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టినా, మా పైన దాడులు చేసినా, మా పార్టీలకు వచ్చింది కాబట్టి దమ్ముల లీడర్ మేము స్వాగతిస్తున్నాం అనే విధంగా మీరు మాట్లాడుతారు. అంతే. ఇప్పుడు వాస్తవమే కదా. ఇప్పుడు మేము అందరం మన సోదరులే. ఒకరు కొద్దిగా ఆ పార్టీలో ఉన్నప్పుడు ఇది చేసిరంటే అది శత్రుత్వం ఏం కాదు. వాళ్ళ పార్టీని ప్రొటెక్షన్ చేసుకోనికే వాళ్ళ యొక్క రాజకీయ విధానం, అది హైకమాండ్ చెప్పొచ్చు, వ్యక్తిగతంగా ఉండొచ్చు. కానీ భారతీయ జనతా పార్టీలోకి వచ్చినాక మా ఒక కుటుంబంలో సభ్యులే. ఇప్పుడు అవన్నీ ఇప్పుడు మాకు కావాల్సింది ఈ ఆటంకాలు, ఈ దాడులు, ఈ బెదిరింపులు కాదు. ఇప్పుడు మాకు కావాల్సింది రేపటి భవిష్యత్తు. అధికారము ఎందుకు, రాజ్యాధికారం ఎందుకు? మనం ఈరోజు చాలా మంది రాజ్యాధికారం అని అంటారు. ఎందుకోసం రాజ్యాధికారం అని అంటారు? కుర్చీలో కూర్చోవడానికి రాజ్యాధికారం కాదు. ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాన మంత్రి అయినాక బిఫోర్ 2014, ఆఫ్టర్ 2014 భారతదేశ రూపురేఖలు చూడండి. ఏం మారలేదు. ఈరోజు భారతదేశము దిగుమతుల దేశం కాదు, ఎగుమతుల దేశం. ఒకటి సింపుల్. ఇప్పుడు అంత భారతదేశంలో మనం 14 నుంచి ఈ రోజు వరకు మనం మాట్లాడాలంటే చాలా టైం అవుతుంది. సింపుల్ గా మనం మాట్లాడుకుంటే 14 అంటే 2014 మాట్లాడదాం. 14 కంటే ముందు ఎంత ఉంది పెట్రోల్?
డీజిల్ ఎంత ఉంది, గ్యాస్ సిలిండర్ ఎంత ఉంది, నిత్యావసర సరుకులు ఎంత ఉంది, మీరు ఒకసారి ఆన్లైన్ లో కొట్టి చూస్తారా? చూస్తే ఇంకా పెద్ద నేను ఇది చూపిస్తాను. ఎందుకనంటే నేను చిన్న విషయం చెప్తా చూడండి బ్రదర్. మీరు అన్నట్టే భారతదేశం మారిందంటే 88 రూపాయలు పెట్రోల్ ఉన్నది 2013. గ్యాస్ సిలిండర్ 998 రూపాయలు ఉన్నది. ఇదే రేణుకా చౌదరిని కాంగ్రెస్ మీడియా అడిగితే గది అనుకోలేని వాళ్ళు ఎందుకు సిలిండర్స్ అని కూడా ఆమె ఎటకారంగా మాట్లాడిన చరిత్ర కూడా ఉన్నది. ఇప్పుడు ఈ ప్రతి రూపాయి, కేంద్రానికి వచ్చే ప్రతి రూపాయి, ఈరోజు మనం వస్తున్న రోడ్లకు, మౌలిక వసతులకి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే నువ్వు ఫ్యాక్టరీస్ ఏడొస్తాయి, కంపెనీలు ఏడొస్తాయి, డెవలప్మెంట్ ఏడొస్తుంది. 100% ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలని ప్రధానంగా తెలంగాణ తీసుకున్నాం. తెలంగాణ రాజకీయాలు తీసుకుంటే దాదాపుగా 2 సంవత్సరాల నుంచి స్థానిక పరిపాలన లేదు. స్థానిక పరిపాలన లేకపోవడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయినాయి. ఆ తరుణంలో గ్రామాభివృద్ధి ఏ విధంగా సాధ్యమవుతుంది? సాధ్యం కాదు. ఎందుకంటే గ్రామ స్వరాజ్యం ద్వారానే దేశ స్వరాజ్యాన్ని మనం ఆకాంక్షించగలుగుతాం. గ్రామం అభివృద్ధి చెందింది, దేశం అభివృద్ధి చెందింది అని మనం అనలేం. ఎందుకంటే వ్యక్తి ఒక గ్రామము తను నిర్మాణం కాకపోతే, దేశంలో భాగమైన గ్రామం నిర్మాణం కాకపోతే దేశం ఎట్లా నిర్మాణం అవుతుంది? ఈరోజు స్థానిక ఎన్నికలు పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు 42% రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ అనేది ఏదైతే చర్చ నడుస్తుందో, ఇది వాంటెడ్లీ కాంగ్రెస్ పార్టీ తన అసమర్థత, తను చెప్పకుండా, అంటే ఒక 42% రిజర్వేషన్ అనేది ఒక వాయిస్ ని బయటికి తీసుకొని వచ్చింది. ఎన్నికల హామీగానే ఎవరు చెప్పుకున్నారు? ఎన్నికల హామీగానే చెప్పుకున్నారు అన్న, చెప్పకుండా కాదు కదా. ఎలక్షన్ ముందే చెప్పారు మేము బీసీలకు 42% కేటాయిస్తామని చెప్పారు. కానీ సాధ్యం కాదని వాళ్ళకు కూడా తెలుసు. రాష్ట్రంలో సాధ్యం కాదు, ఏం చేసినా కేంద్రంలో సాధ్యం అవుతుంది, కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఉందని వాళ్ళకు కూడా తెలుసు. కానీ రాష్ట్రంలో 40% అమలు చేసిన తర్వాతనే స్థానిక ఎన్నికలు వెళ్తామని వాళ్ళు స్పష్టంగా ఎన్నికల ముందే చెప్పారు. భారతదేశం వల్ల దేశం మొత్తం కూడా కులగణన కాలేదు. అవును, ఒక దేశము ఒక రాష్ట్రం గురించి ఆలోచించదు, ఒక దేశం అన్ని రాష్ట్రాల గురించి ఆలోచిస్తుంది. దేశం అంటేనే రాష్ట్రాల కలయిక ఇది. ఇప్పుడు 42% రిజర్వేషన్ అనేది కాంగ్రెస్ ఎన్నికల హామీ. దాన్ని నెరవేర్చుకోలేని పరిస్థితులు, ఎందుకంటే ప్రజలు అడుగుతారు 42% రిజర్వేషన్లు ఏవి అని. అంటే దీని కేవలము రిజర్వేషన్లు మేము అంటే రాష్ట్ర ప్రభుత్వము ఎట్లా ఎన్నుకోబడ్డది? ప్రజల చేత రాజ్యాంగబద్ధంగానే మనకు ఒక రాజ్యాంగం ఉంది. దాని అనుకూలంగానే, రాజ్యాంగానికి వ్యతిరేకంగా పౌరుడు ఓలేడు, పాలకులు ఓలేరు. పౌరుడు ఓలేడు, పాలకులు ఓలేరు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోతే వాళ్ళు రాజ్యాంగ ద్రోహులు అవుతారు, దేశ ద్రోహులు అవుతారు. ఈరోజు ఇంత స్పష్టంగా మన దేశ వ్యవస్థ రాజ్యాంగ పరిధిలో మనం ఉంటే జీవో తీసుకొని వచ్చి 42% జీవో తీసుకొని వచ్చి ఒక నోటిఫై చేసి ఎలక్షన్లకు పోతున్నాం మేము అని చెప్పి నోటీస్ ఇస్తే ఎంతవరకు సాధ్యం? ఒక పౌరునిగా, ఒక ఎడ్యుకేటెడ్ గా మనం ఆలోచిద్దాం. సాధ్యం కాదని మనం బస్సు చెప్తున్నాం. కానీ ఇచ్చిర్రు. ఏంటంటే మేము ఇచ్చినాం, వాళ్ళు అడ్డుకున్నారు, మేము ఇచ్చినాం, వాళ్ళు అడ్డుకున్నారు. వాళ్ళు మాట్లాడేది కూడా ఒకసారి బీజేపీ ప్రశ్నిస్తారు. మన తెలంగాణ రాష్ట్రంలో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. కేంద్ర మంత్రుల అంటే వాళ్ళు మాట్లాడిన మనతో ప్రజలు, మేము బీసీ నాయకులు మాట్లాడిన మేతో కూడా, మనతో పాటు లైవ్ లో చాలా మంది బీసీ నాయకులు పాల్గొన్నారు. వాళ్ళు స్పష్టంగా ఏం చెప్తారు అంటే 9th షెడ్యూల్లో చేర్చొచ్చు కదా తెలంగాణకు సంబంధించిన బిల్లును. ఎవరు చేర్చాలి? కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేరుస్తుంది ఒక రాష్ట్రాన్ని ఎందుకు? తమిళనాడులో నువ్వు ఇచ్చింది ఎవరు? హామీ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. నువ్వు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చేటప్పుడు నా రాష్ట్ర పరిధిలో ఏంది, జాతీయ పరిధిలో ఏంది, నేను ఏ హామీ నా ఓన్గా నేను ఇవ్వగలుగుతా ఒక రాష్ట్ర ప్రభుత్వం తరపుకెళ్ళి, ఏ హామీ కేంద్ర సహకారం తీసుకొని ఇవ్వగలుగుతాం. ఈరోజు షెడ్యూల్లో చేర్చినా కూడా రేపు పొద్దుగాల సుప్రీంకోర్టు కొట్టేయచ్చు. తమిళనాడు డిఫరెంట్గా ఆ రోజు 9వ షెడ్యూల్లో ఇచ్చింది. ఈ రోజు వీళ్ళు నోటిఫై చేశారు. జస్ట్ గవర్నర్కి ఒక లెటర్ పంపించారు, తీర్మానం, ఇది క్యాబినెట్ కమిటీ తర్వాత అసెంబ్లీ తీర్మానం కలిపి ఒకటి పంపించారు. కానీ నేను అడుగుతున్నా, ఈరోజు మనం స్పష్టంగా మాట్లాడుకోవాలంటే కులగణన చేసిరు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు. ఏ గ్రామ పంచాయతీల కులగణనను గ్రామ సభలో పెట్టారు? ఎక్కడ పెట్టలే. అంతే మేము కులగణన చేసినాము. ఇంకొక విషయం అడుగుతా, బీసీ జనాభా ఒక రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఓవరాల్ భారతదేశంలో బీసీ జనాభా పెద్దది, అత్యధిక జనాభా. నాకు తెలిసి 60% ఉండొచ్చు, 60 పైనే ఉంటది. మరి ఇంత పెద్ద సామాజిక వర్గాలు బీసీలు కులగణన చేస్తే శాతం తగ్గుతుందా?
తగ్గదు. 2018కి 2024కి 25కి నిన్న మొన్నటికి మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే బీసీల జనాభా తగ్గించారు, ఓసీల జనాభా పెంచారు. ఇది ఒకటి. రెండవది, నువ్వు కులగణన చేసినా నువ్వు ఏది చేసినా నువ్వు గ్రామ సభల్లో అధికారికంగా పెట్టాలి. నువ్వు ఆడబెట్టలేదు. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వము ఈ బీసీ రిజర్వేషన్ల కింద ఏ బీసీలు అంటే ఎన్నో కులాలు ఉన్నాయి, 165 కులాలు ఉన్నాయి. ఇప్పటి వరకు కొన్ని కులాలు గ్రామ పంచాయతీ కూడా ఎక్కని కులాలు ఉన్నాయి, వార్డు మెంబర్ గా కూడా ఎక్కని కులాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు రిజర్వేషన్ ఎందుకు ఇస్తుంది ఈ రాజ్యాంగం, మనకు ఎందుకు కల్పించింది? ఎవరైతే వ్యవస్థలో భాగం లేకుండా ఉన్నారో వాళ్ళని వ్యవస్థలో భాగం చేయడానికి, సామాజిక న్యాయము, ఆర్థిక న్యాయము, విద్యా న్యాయము, అన్ని రకాల న్యాయాలు చేయడానికే మనకు రిజర్వేషన్ల ద్వారా వాళ్ళని ఆ వర్గాలని ముందలు తీసుకొని వస్తున్నారు. కానీ ఈడ బీసీ రిజర్వేషన్ అని చెప్పి బీసీలకు ఏ వర్గాలకు ఎంత ఇస్తున్నావు? నువ్వు ఏ వర్గాలకు ఎంత ఇస్తున్నావు చెప్పలేదు, స్పష్టంగా ఏడ చెప్పలేదు. జస్ట్ అంటే మేము 40% కల్పిస్తున్నాం, బీసీలో ఉన్న ఏబిసిడీలకు సంబంధించిన 4 గ్రూపులకు 40% కేటాయిస్తున్నాం అని చెప్పారు. అంటే ఎవరికి ఎంత కేటాయిస్తున్నాం ఏందనేది ఎక్కడ చూపించే ప్రయత్నం చేయలేదు. అంటే పోనీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వాగ్దానం ఇచ్చింది, బీసీలో నెరవేర్చలేదని మన 14 బంద్ ప్రకటిస్తారు. స్పష్టంగా మీరు అన్నది ఏముందంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక డ్రామా క్రియేట్ చేసిందా ఏం చేసిందో కానీ వాగ్దానం ఇచ్చింది, బీసీలకు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి మేము బీజేపీ పార్టీ మద్దతు ఏమంటారా? ఇప్పుడు బీజేపీ బీసీలకు ముఖ్యమంత్రి ఉన్నారు. ఈ రోజు భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలలో బీసీ ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎస్సీ ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎస్టీ ముఖ్యమంత్రులు ఉన్నారు. జనరల్ సీట్లలో కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు పోటీ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కుల పార్టీ కాదు, ఇది ఒక ప్రాంత పార్టీ కాదు. ఒకటి స్పష్టంగా చెప్తున్నా, బీసీ రిజర్వేషన్లు ఇవ్వడానికి, బీసీలకు న్యాయం జరగాలని చెప్పడానికి కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. ఒకటి, అది ఏ విధంగా మనకు రాజ్యాంగం కల్పించిన పద్ధతి ప్రకారం ఒక సిస్టమ్, ఏదైతే రాజ్యాంగ సిస్టమ్ ఉందో ఆ సిస్టంలో పోయి మేము పనిచేస్తాం తప్ప వ్యక్తిగతంగా పోయి సిస్టాన్ని బదనాం చేయం. వ్యక్తిగతంగా సిస్టమ్ తప్పి స్పష్టంగా మేమే అంటున్నానండి, 2026లో కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కులగణన జరిగిన తర్వాత బీసీలకు 40% కేటాయిస్తారా? 42% 50% అనేది రేపు ఒక కమిషన్ ఉంటుంది. ఆ కమిషన్ ఒక నిర్ణయం ఉంటుంది. దాన్ని అంతా కూడా ఒక పెద్ద ప్రాసెస్. ఇది ఒకసారి కేటాయించినంగా, రిజర్వేషన్స్ కేటాయించినాక దీన్ని సుప్రీంకోర్టు కూడా దాన్ని ఎలాంటి ఆబ్జెక్షన్ లేకుండా ఉంటే ఈజీగా మనకు పార్లమెంట్ చట్టం అయిపోతుంది. ఆ చట్టాన్ని ఎవరైనా వ్యతిరేకించిన, ఇప్పుడు నువ్వు వ్యతిరేకించవచ్చు, నేను వ్యతిరేకించవచ్చు, మనకు నచ్చినప్పుడు మనం వ్యతిరేకిస్తుంటాం, దాన్ని రాజ్యాంగబద్ధంగా పోతుంటాం కాబట్టి దాన్ని ఇది చేస్తాడు. ఈ రోజు ఒక రెడ్డి పోయి వేసిండు బీసీ రిజర్వేషన్ల మీద, ఇది కాదు, ఇది కరెక్ట్ కాదు అని. ఇప్పుడు దానివల్ల ఏమైంది, సుప్రీంకోర్టుకు పోతే హైకోర్టులో ఉంది, హైకోర్టులో తెలుసుకోండి అంటే హైకోర్టు ఏం చేసింది, 8వ తారీఖు వరకు టెన్షన్ పెట్టించింది. ఒక టెన్షన్ క్రియేట్ చేసి నీకు స్టే ఇచ్చేసింది. ఎలక్షన్ కాకుండా 4 వారాల తర్వాత పెట్టుకోండి మీరు ఎలక్షన్స్ అని. ఒకవేళ 4 వారాల తర్వాత ఏ ఎలక్షన్స్ పెట్టుకోవాలి, పాత రిజర్వేషన్లనా వీళ్ళు ఇచ్చిన కొత్త రిజర్వేషన్? హైకోర్టు కూడా ఏం చెప్పిందంటే క్లారిటీ ఉండాలి కదా. హైకోర్టు కూడా స్పష్టంగా ఏం చెప్పిందంటే ఏదైతే మీరు జనరల్ స్థానాల్లో బీసీలకు కేటాయించారో 17%, ఆ 17% మళ్ళీ జనరల్ స్థానం చేసి ఎన్నికలు నిర్వహించుకోమని చెప్తుంది. చేసుకోవచ్చు. దాంట్లో ఇప్పుడు రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు బీసీలనే నిలబెట్టు, డబ్బును పక్కకు పెట్టు, సమర్థత ఉన్న నాయకుడు చిత్తతో పని చేయవు కదా, చేయవు. అదే నేను అంటున్నా, ఇప్పుడు కేవలము ఇది ఒక డ్రామా. కానీ ఈ డ్రామా వల్ల ఒకటి న్యాయమే జరిగింది ప్రజలకి, తెలంగాణ ప్రజలకి. బీసీలకు కూడా వాస్తవాలు ఏందనేది తెలుస్తున్నది. రిజర్వేషన్లు అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం ఏదో జీవో తయారు చేసినట్లు చేసే ఒక ప్రాజెక్టు గిట జీవో తయారు చేసిస్తే ఆ ప్రాజెక్ట్ అయిపోయినట్లు కాదు. దీనికి ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టమ్ ప్రకారం పోవాలని ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ కూడా తీసుకొని వస్తున్నారు. వాస్తవానికి 100% రిజర్వేషన్లలో 50% దాటొద్దు అనేది మనకు రాజ్యాంగం కల్పించింది. అయితే మరి 10% అయింది కదా, 60% అని అనుకుంటున్నారు చాలా మంది. కానీ 100% రిజర్వేషన్ 50% దాటకుండా 10% అదనంగా ఇచ్చారు.
ఈ 50% రిజర్వేషన్ ఏదైతే ఉందో దానికి క్రాస్ కాలేదు. మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఇంకొక 50% జనరల్ కోటాలో అంటే స్పష్టంగా తీర్పులో కూడా ఏంటంటే ఎస్సీ ఎస్టీ బి సంబంధించిన రిజర్వేషన్ ఎలాంటి ఆటంకం కలగదు. అదనంగా ఎవరైతే సుప్రీంకోర్టులో కూడా ఉంది, రాజ్యాంగంలో కూడా ఉంది అని స్పష్టంగా చెప్పారు. నిరుపేదలు ఎవరైతే రిజర్వేషన్ అవసరం ఉందో వాళ్ళు అడిషనల్ గా ఇచ్చారు, అడిషనల్ గా కేటాయించుకోవచ్చు అని స్పష్టంగా ఇచ్చారు. అది రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి చేయడం. కేంద్రం ఒక చట్టం చేస్తే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తాయి, కొన్ని ఆమోదిస్తాయి. అదే వాళ్ళ రాష్ట్ర పరిధిలో ఉన్న వాళ్ళ రాజకీయాలు లేకపోతే పరిపాలన విధానపరమైన విషయాలు. ఈరోజు బీసీ రిజర్వేషన్ల వల్ల బీసీల లోపల కూడా చైతన్యం వచ్చింది. ఏంటిది ఇది? రేవంత్ రెడ్డి గారు దేన్ని గెలికిండు? ఎలాంటి దాన్ని గెలికి ఈరోజు సమాజంలో తెలంగాణలో బీసీలకు అసలైన ద్రోలు స్పష్టంగా ఇంకొక 1 year కూడా ఆయన కూడా స్థానిక సంస్థల ఎన్నికలు తెలంగాణలో అవుతాయి. నాకు తెలిసి నేను అనుకుంటున్న ప్రకారము ఈ 4 వారాల తర్వాత నోటిఫికేషన్ పాత రిజర్వేషన్ ప్రకారం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే స్థానిక ఎన్నికల్లో జరగాల్సింది. జరగకపోతే ఇంకొక సమస్య ఉంది. ఇప్పుడు మాలాంటి వాళ్ళము మీలాంటి వాళ్ళు మీడియా సమాజం మీద ప్రేమ అభిమానం ఉండి సమాజం కోసం పనిచేసే వ్యక్తులు చాలా మంది మళ్ళీ పోతారు కోర్టుకి. నువ్వు ఎలక్షన్స్ కోసం పోతారు, నువ్వు ఏం రిజర్వేషన్ అని కాదు. అంటే ఇంతకుముందే కోర్టు కోతనే కదా చెప్పింది సెప్టెంబర్ లోపు ఎన్నికలు జరపమన్నారు. ఇప్పుడు రిజర్వేషన్ తీసుకొని వచ్చారు, దీని మీద స్టే వచ్చింది. మళ్ళీ రేపు పొద్దుగాల ఎలక్షన్స్ కావాలని అంటారు. పౌరులు ఎవరైనా వచ్చి అడుగుతారు మాకు ఎన్నికలు జరపాలని, ఎవరైనా ఆటోమేటిక్ అడుగుతారు. కానీ అన్న రాష్ట్రానికి సంబంధించిన బీసీ సంబంధించిన విశ్లేషణ ఓకే, మీరు చెప్పిన దానికి సంబంధం. కానీ మన అచ్చంపేట ప్రాంతం తీసుకుంటే అచ్చంపేట ప్రాంతంలో రిజర్వేషన్ వచ్చిన కాడ నుంచి ఇక్కడ ఎస్సీ అభ్యర్థులు ఎమ్మెల్యేలు కొనసాగుతారు. మనం చూసుకున్నట్టు ఇక్కడ టీడీపీ కాంగ్రెస్ ఫస్ట్ నుంచి పోరాటం, వాళ్ళే ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళే మంత్రులు పనిచేశారు. కానీ ఎందుకు అచ్చంపేట వెనుక పడిపోయింది? చిత్తశుద్ధి లేక ప్రాంతం మీద అంటే ప్రాంతీయేతరులు కదా పనిచేసింది. ఇప్పుడు ఆ రోజుకు భారతదేశంలో ఉన్న చాలా కాన్సెన్స్లను చూసుకుంటే ఇదే పాలమూరు జిల్లాలో ఉన్న కాన్సెన్స్లను చూసుకుంటే బెటర్. మహేంద్రనాథ్ రామ్ సారు వరకు బాగున్నది. సరే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ నిధులు ఆ నిధులతోటి ఈ గ్రామం ఈ అచ్చంపేట కాన్సెన్సీలా జరుగుతున్నది. కానీ మా బాధ ఈ ప్రాంతవాసిగా అందమైన నల్లమల్ల ప్రాంతం వనరులు ఎన్నో ఉన్నాయి, సృష్టించడానికి ఎన్నో ఉన్నాయి. దాదాపుగా మన నల్లమల్ల ప్రాంతంలోనే దాదాపు 7-8 నల్లమల్ల ప్రాంతంలో గుళ్ళు ఉన్నాయి, శివాలయాలు, శివాలయాలే ఉన్నాయి. మనం ఇక్కడ నుంచి శ్రీశైలం వరకు కూడా మొత్తం నల్లమల్ల ప్రాంతంలో దేవాలయాలు కదా. స్పష్టంగా టూరిజం మనం పెంపించుకోవచ్చు కదా. ఇప్పుడు సింపుల్ ఇప్పుడు మనం బాధ్యత గల పౌరునిగా ఈ పని చేస్తే ఎంతో మందికి ఉపాధి జరుగుతుంది అని అనుకుంటున్నాం. జస్ట్ మన ప్రాంతంకి వెళ్ళి పోతున్న శ్రీశైలం రోడ్ లోపట్నే ఎన్నో హోటల్స్ ఉంటున్నాయి, రూములు ఉంటున్నాయి. తెలంగాణ అమర్నాథ్ ప్రేరణ మన నల్లమల్ల ప్రాంతాల్లో లొద్దిమల్లయ్య ఉంది. అంటే ఇవి పర్యాటక ప్రాంతాలుగా చేస్తే ఈ యొక్క నల్లమల్ల రూపురేఖలు మారితే కానీ ఎవరు మార్చాలన్న? లక్ష్యం ఉన్నోళ్ళు మార్చాలి. ఇప్పుడు లక్ష్యం లేని వాళ్ళు ఎమ్మెల్యే కొనసాగుతారా? ఇక్కడ లక్ష్యం లేకుండానే ఉన్నారు. లక్ష్యం ఇప్పుడు అంటే మొన్న జరిగిన ఎన్నికల్లో చూసుకుంటే మన అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుంటే బీజేపీ పార్టీ నుంచి సతీష్ అనే ప్రాతినిధ్యం వహించాం. ఆయన స్పష్టంగా ఇంటర్వ్యూ చేసిన సందర్భంలో విలేకరులు మాట్లాడిన సందర్భంలో నేను ఎమ్మెల్యేకి గెలిస్తే ఈ ప్రాంతానికి మన ఆయుర్వేద యూనివర్సిటీ తీసుకొస్తా అని ఆయన స్పష్టంగా చెప్పింది. ఇక్కడ వనమూలికలు ఉన్నాయి, స్పష్టంగా ఇక్కడ ఆయుర్వేదం సంబంధించిన యూనివర్సిటీ పడితే ఇక్కడ ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతుంది, చెంచు ఉద్యోగాలు అందరికీ యువతకు ఉపాధి కల్పించిన అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను ఆయుర్వేదం సంబంధించిన యూనివర్సిటీ తీసుకొస్తే ప్రయత్నం చేస్తానని ఆయన మాట్లాడాను. నేను బాలరాజన్న గారితో వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు ఇప్పుడు ఎందుకంటే ఒక్కొక్కరి లక్ష్యం ఒక్కొక్క తిరుగు ఉంటుంది. ఒక ప్రాంతీయ పార్టీలో ఎమ్మెల్యేగా 10 సంవత్సరాలు చేసిన నేను రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎన్ని రకాలుగా మనం ప్రయత్నం చేసినా అది ఫలించలేదు ఈ యొక్క ప్రాంతాన్ని. ఎందుకంటే ఒక మహేంద్రనాథ్ను గుర్తించినట్లు అంటే నన్ను కూడా గుర్తించాలనే ఆ తపన వారి లోపల ఉన్నది. స్పష్టంగా 10 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి అచ్చంపేటలో చూసుకున్నట్టయితే అంటే రాష్ట్ర వ్యాప్తంగా అమలైన పథకాలు తప్పిస్తే మన ప్రాంతంలో అభివృద్ధి చెందిన పథకాలు ఒక్కటి కూడా కనిపించవు. ఇప్పుడు నువ్వు ఎవరిది మన రేవంత్ రెడ్డి ఊరుంది కొండారెడ్డిపల్లి, డబల్ రోడ్ పడుతుంది. ఇప్పుడు రూపుదిద్దుకుంటాం డబల్ రోడ్. చింతమడక కేసీఆర్, గజ్వేల్ హరీష్ రావు సిరిసిల్ల. అంటే నేను అదే చెప్తున్నా, ఈ ఒక సిద్ధాంతం లేని
ఒక సిద్ధాంతం లేని రాజకీయ వ్యవస్థల వాళ్ళ ఆలోచనలే వాళ్ళ సిద్ధాంతాలు. ఇది ప్రజలకు ఉపయోగపడే సిద్ధాంతాలు కావు. అంటే ప్రజలకు ఉపయోగపడే ఆలోచనలు కాదు. నేను అధికారంలో ఉన్న నా ఊరు నేను వేసుకోవాలి, ప్రజల సొమ్ము నేను తెచ్చుకొని నా అవసరానికి వేసుకోవాలి. ఆయన ఫామ్ హౌస్కు డబల్ రోడ్ వేసుకోవచ్చు, ఈయన ఊరికి డబల్ రోడ్ వేసుకోవచ్చు. ఆయన ఊరు జనాభా లెక్క తీసుకుంటే వాళ్ళకి డబల్ రోడ్ అవసరం లేదు. మనకు కావాల్సింది ఈరోజు అచ్చంపేటకు కావాలి, లింగాలకు కావాలి, బల్మూరు కావాలి, ఉప్పునుంతల మండల హెడ్ క్వార్టర్స్కి కావాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు. ఈరోజు వారు 10 సంవత్సరాలు కేంద్ర నిధులతోటే ఈ యొక్క తెలంగాణలో అభివృద్ధి జరిగింది. మీరు సీసీ రోడ్డుకి వెళ్ళి తీసిన, మీరు సీసీ రోడ్లు మొత్తం కూడా నువ్వు అన్ని కేంద్ర నిధులే. ఈ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ లో 2,50,000 కేంద్ర ప్రభుత్వమే ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ అని చెప్పి కేసీఆర్ బొమ్మ పెద్దగా పెట్టుకుంటారు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని చిన్నగా పెట్టుకుంటారు. ఈ రోజు ఇందిరమ్మ ఇల్లు అంటారు కదా, ఇంత గొప్పల కూతురు మేము 5 లక్షలు ఇస్తామని అంటారు కదా. మీకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కానీ ఈ ప్రజల మీద, రాజ్యాంగం మీద, ఈ దేశం మీద ఏమైనా గౌరవం ఉంటే మీరు ఎన్ని నిధులు ఇస్తున్నారు ఏ పథకానికైనా సరే? నువ్వు బియ్యం కానించి ఇండ్ల వరకు, నువ్వు ఏ రోడ్డు కానించి నువ్వు బిల్డింగ్ వరకు, నువ్వు ఏదైనా సరే ప్రతి దాంట్లో ఇప్పుడు స్పష్టంగా రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇస్తేనే ఎంతో కొంత నిధుల సహకారంతోనే రాష్ట్ర ప్రభుత్వంలో పథకాలు అమలు. రాష్ట్ర నిధులు ఎక్కడ అవుతున్నాయి? అమలు అయితే అన్న. కానీ మన ప్రాంతంలో ఉన్న ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఇక్కడ ఉన్న ఆయన మంత్రిగా పనిచేసిండు, మంత్రిగా పనిచేసిన తర్వాత ఇక్కడ ఉన్న మహేంద్రనాథ్ కావచ్చు 7-8 శాఖలో మంత్రిగా పనిచేసిండు. మహేంద్రనాథ్ పుణ్యంతోనే ఇక్కడ ఉన్న విద్యా వ్యవస్థ బలపడింది. మనం ఈరోజు ఇక్కడ చదువుకొని తిరుగుతున్నాము, రాజకీయంగా అవకాశాలు పొందుపరుచుకుంటున్నాం అంటే మహేంద్రనాథ్ పుణ్యం. మహేంద్రనాథ్ తర్వాత ఇంతవరకు కూడా ఒక విద్యా సంస్థ వచ్చింది లేదు, పోయింది లేదు. వాస్తవం అది. విద్యా వ్యవస్థలు, ఆ గురుకులాలు, మీరు కూడా స్పష్టంగా నేను ఒక 10 సంవత్సరాల క్రితం చూసుకున్నట్టయితే ఈ ప్రాంతానికి పాలిటెక్నిక్ కళాశాల కావాలని అప్పుడు మీరు మాట్లాడినాం, మీతో పాటు తిరిగినాం. కానీ 10-12 సంవత్సరాల నుంచి పాలిటెక్నిక్ విద్యా సంస్థ విద్య కావాలి, మెడికల్ కాలేజీలు కాబట్టి నర్సు కాలేజీలు కావాలి, ఇవన్నీ కూడా కావాలని ఎన్నిసార్లు కూడా ప్రయత్నం చేసినా రాలేదు. ముఖ్యంగా అచ్చంపేట ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మనకు మధ్యమూడ నుంచి కృష్ణానది మీద వంతెన నిర్మాణం అయితే ఆటోమేటిక్ గా మన ప్రాంతం డెవలప్ అవుతుందని కొన్ని ఏళ్ళగా మనం ఎదురు చూస్తూనే ఉన్నాం. అయితే ఈడ ఏమైతుంది అంటే ఇప్పుడు డెవలప్మెంట్ కావాలంటే మేము డబుల్ ఇంజన్ సర్కార్ అని అంటాం బీజేపీ. అవును, బాలరాజ్ అన్న కొత్త నినాదం తీసుకున్నాం, ట్రిపుల్ ఇంజన్ సర్కార్ అని. అంటే రాష్ట్రము, కేంద్రము, ఈ యొక్క సుపరిపాలన ఏదైతే గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఉన్నాయి ఇవి బీజేపీ నాయకత్వంలో ఉంటే నీకు అభివృద్ధికి ఇక నువ్వు ఆటంకాలు ఉండవు. ఎందుకు ఉండవు అని అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి గెలిచిన వాళ్ళకి వాళ్ళ ఫండింగ్ తప్ప వాళ్ళకి అభివృద్ధి మీద ధ్యాస లేదు. కనుకనే మహేంద్రనాథ్ తర్వాత ఇక చెప్పుకోదగ్గ అభివృద్ధి, శాశ్వతమైన అభివృద్ధి జరగలేదు. ఈ రోజు రోడ్లు కూడా 2014 బిఫోర్ ఒక రోడ్ వేస్తే వర్షం పడితే అవి మళ్ళీ గంతలు గుంతలు అయితే మళ్ళీ దాని మీదనే బిల్లు అయింది. కానీ ఈ రోజు ఒక రోడ్ వేస్తే దాని నాణ్యత ఏంది, దాని గ్యారంటీ అడుగుతున్నారు. ఇప్పుడు మనం ఒక వస్తువు, ఒక ఫోన్ కొంటే గ్యారంటీ, వారంటీ లాగా ఈరోజు డెవలప్మెంట్ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ స్ట్రిక్ట్ గా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూపాయికు జవాబుదారీతనం తీసుకుంటుంది. ఈరోజు ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే కత్తి నీ చేతిలో పెట్టి పిడి నా దగ్గర పెట్టుకుంటే నువ్వు యుద్ధం చేస్తావా? చేయలేం. ఇప్పుడు కత్తి నా చేతిలో ఉంటే నేను ఎంత శత్రువునైనా ఎదుర్కోగలుగుతా. కత్తి ఆయన చేతుల్లోనే ఉన్నది కదా, ఎవరి చేతిలో? కానీ కత్తి వాళ్ళ చేతుల్లోనే ఉన్నది, కానీ వీళ్ళు కేంద్రం వరకు పోలేకపోతున్నారు కదా. ఇప్పుడు ఒక ఏ అభివృద్ధి అయినా ఇలాంటివి శాశ్వతమైన అభివృద్ధులు ఈ 2 రాష్ట్రాల మధ్యన సంబంధించింది. బ్రిడ్జ్ అనేది ఆంధ్ర తెలంగాణ మధ్యకి సంబంధించింది. నువ్వు ప్రజా చైతన్యం ద్వారా తీసుకురావాలి కదా. ఇది రాష్ట్ర ప్రభుత్వం నువ్వెందుకు ఎక్కువ చేస్తున్నావు కూసో అని అంటే ఆటోమేటిక్ గా ప్రజా సరే గుడ్డోన్ కన్నా నయం. సరే ప్రజలు నాకు ఎమ్మెల్యే ఇచ్చి నా ప్రజల కన్నా సేవ చేసుకుంటా శాతనైంది. కేసీఆర్ని ఎదిరించి వీళ్ళు చేయలేరు. బాలరాజన్ననే కాదు, నీ ఈవెన్ ఆ కుటుంబాన్ని, హరీష్ రావుని, వీళ్ళని కాదని ఎవరు చేయలేరు. సొంత చెల్లెలే ఏదో జన్నిక పోతే ఇలా మొత్తం మీద 10 సంవత్సరాల కాలంలో ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే కావచ్చు మొత్తం కేసీఆర్ ఆధీనంలో పనిచేసి అభివృద్ధి జరగకుండా చేసిన అభివృద్ధి జరిగింది. అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోటి జరిగింది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన స్పెషల్ నిధులతోటి జరిగింది కేవలం. కానీ ఈడ మనం ఇది సాధించాలి అని అంటే ఇరిగేషన్ విషయం వల్ల ఆయన చాలా విషయాలుగా బాగా కొట్లాడిండు. మనం ఆ పార్టీలో ఇప్పుడు బీజేపీలోకి వచ్చినందుకు కాదు, టీఆర్ఎస్లో ఉన్నా మనం వారిని వ్యక్తిగతంగా అప్రిషియేట్ చేస్తాం.
ఒక కార్యకర్తలుగా, ఈ ప్రాంత వాసులుగా. ఎందుకంటే మహేంద్రనాథ్ను మనం ఇట్లా తలుచుకుంటున్నాము, గుండూరు రాములు గారిని ఇట్లా తలుచుకుంటున్నాము, బాలరాజు గారిని కూడా అట్లనే మనం గౌరవిస్తాం. ఎందుకు ఇస్తాము అంటే వాళ్ళ మార్క్ అనేది మనకు కనబడదు ఏదో రకంగా, ఏదో రకంగా కనిపిస్తేనే కదా కనిపిస్తేనే మనం కానీ ఈ రోజు వారు ఆ లక్ష్యం నెరవేరలేదు కాబట్టి, వారి అనుకున్న లక్ష్యం నెరవేరలేదు కాబట్టి శూన్యంలా విశ్వాన్ని సృష్టించాలి అన్న తపనతోటి, అంటే ఇది నల్లమల్ల ప్రాంతము వివక్షకు గురైతున్న ప్రాంతం. అభివృద్ధి అనే వివక్షకు 100% చెప్పినంటే 10 సంవత్సరాల కాలంలో అనుకున్న లక్ష్యాలు నెరవేరలేదు, కానీ భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీకి అధికారం రాదని సమాజం అనుకుంటుంది, అందరూ అనుకుంటారు కదా. అట్లా మీరు ఎందుకు అనుకుంటారు అట్లా? మొన్నటి పోయిన ఎలక్షన్ లో కూడా అస్సాంలో రాదని అన్నారు, నేను స్పష్టంగా మనకి ఇక్కడ తెలంగాణ సంబంధించిన బండి సంజయ్ గారు అన్నారు, మిగతా బీజేపీ నాయకులు ఎవరు అనలేదు, వాళ్ళ అధికారం రాలేదు అనలేదు, రాబోయేది బీజేపీ ప్రభుత్వం అని స్పష్టంగా మాట్లాడారు. అవును, అధికారంలోకి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది, టిఆర్ఎస్ లో శూన్యత ఏర్పడ్డది. అంటే ఏ విధంగా వస్తుంది అనుకుంటున్నా? గ్రామ స్థాయి నుంచి బీజేపీ స్పష్టంగా లేదు కదా. మేము అదే చెప్తున్నాం. ఇప్పుడు చాలా మందికి ప్రజలు న్యూట్రల్ గా ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. రాజకీయ పార్టీలలో వివిధ క్షేత్రాల రాజకీయ పార్టీలు కాంగ్రెస్, టిఆర్ఎస్, బీజేపీ, కమ్యూనిస్ట్ 50% ఉంటారు, 50-70% ఉంటారు, 30% అనుకున్న కాడికి 50% ఉంటారు, 25 వివిధ రాజకీయ పార్టీల పబ్లిక్ ఆలోచన. ఈరోజు సోషల్ మీడియా ద్వారా మోడీ ఎవరు, నరేంద్ర మోడీ ఎవరు, రేవంత్ రెడ్డి ఏంది, కేసీఆర్ ఏంది, సోనియా గాంధీ ఏంది, రాహుల్ గాంధీ ఎంత మేధావి అనేది అందరు సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటున్నారు. కేంద్రం ఏం చేస్తుంది, రాష్ట్రం ఏం చేస్తుంది అనేది కూడా తెలుసుకుంటున్నారు. ప్రతి ఒక్కటి తెలుసుకుంటున్నారు. బలమైన నాయకత్వం ఉన్నప్పుడు ప్రజలు ఆటోమేటిక్గా డైవర్ట్ అవుతారు. ఈరోజు ఈ యొక్క అచ్చంపేట నియోజకవర్గానికి బలమైన నాయకుడు గోల బాలరాజన్న గారు రావడం జరిగింది. వారి లక్ష్యం, మా ఆలోచన రెండు ఒకటేలాగా ఇప్పుడు కుదిరినాయి. ఇక్కడ ఒకటేనా బలమైన నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు అని మాట్లాడుతారు కదా. ఇదే బలమైన నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు దాదాపుగా 50,000 పై చిట్లు ఓట్లతో ఓడగొట్టింది ఇక్కడ సమాజం. మరి వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలిపిస్తారు అనుకుంటారా? ఎందుకు గెలవదు? ఓటమి గెలుపుకు అంటే మీరు ఒకసారి ఓట్ల పరంగా చూసుకుంటే 50,000 ఓట్లు పైచిలకు ఓట్లు మంచిదే, వాస్తవమే. సరే, స్థానికేతరుడే కావచ్చు, మా స్థానికంగా ఉన్న డాక్టర్ వంశీకృష్ణ గారు నిలబడంగానే గెలిచిండా? గెలవలే. ఒక్కసారి ఎమ్మెల్యే అయినాక మళ్ళీ ఎన్నిసార్లు అసెంబ్లీకి దూరం అయిండు? ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు. ఈ 15 సంవత్సరాల కాల నిరీక్షణ, ఆ ప్రయాణం తర్వాత మళ్ళీ ఈరోజు అసెంబ్లీకి పోయారు. అవును, అంటే రాజకీయాలలో అది గెలుపు ఓటములు అనే సహజం. కానీ నేను ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో ఒక్కసారి మళ్ళా ఎలక్షన్స్ పెడితే, ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టిన భారతీయ జనతా పార్టీ అచ్చంపేట నియోజకవర్గంలో జెండా పాతడం ఖాయం. ఎట్లా అనేది కూడా నేను చెప్తా స్పష్టంగా. ఏ విధంగా అనేది కూడా స్పష్టంగా చెప్పగలుగుతా. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గ్రామ స్థాయిలో పనిచేస్తున్నారు. బాలరాజ్ అన్న గారి నాయకత్వము, గుండూరు రాములు గారి నాయకత్వము, ఈ రెండు కూడా వీరి యొక్క సర్వీస్, ఈ యొక్క కాన్స్టిట్యున్సీకి అచ్చంపేట నియోజకవర్గానికి ఇచ్చిన సర్వీసు, వీరి యొక్క అనుచరులు కూడా భారతీయ జనతా పార్టీలోకి తప్పనిసరిగా వస్తారు. ఒకవేళ వాళ్ళు వచ్చినా, ఇప్పుడు సరే అనుచరులు రావచ్చు, రాకపోవచ్చు, కానీ ప్రజల లోపట మాత్రము ఓటర్ నాడి అనుచరులు కనుక్కోలేరు గానా. నువ్వు కొనుక్కోలేవు, నేను కనుక్కోలేను, వాస్తవమే. ఎక్కడేసేది. కానీ ఈ రోజు సరే పార్టీలను పక్కకు పెడదాం, కాంగ్రెస్, బీజేపీ పక్కకు పెడదాం. ఈ రోజు వంశీకృష్ణకు బలమైన నాయకుడు ఎవరు కనబడుతున్నారు? ఈ అచ్చంపేట ప్రాంతంలో గోలబాలదే కదా. సింపుల్. మనము ఇక దాని గురించి ఎక్కువ డిస్కషన్ కూడా అవసరం లేదు. ఈ బలమైన నాయకుడు ఏ పార్టీలో ఉన్నాడు? బీజేపీ పార్టీలో, భారతీయ జనతా పార్టీలో ఉన్నాడు. రేపు ఎలక్షన్లు వస్తే డి అనేది ఎవరికి ఉండగలుగుతుంది? డెఫినెట్ గా గోల బాలరాజు గారికి ఉంటది. కానీ ఇప్పుడు బీజేపీ బలంగా లేదు కదా గ్రామ స్థాయిలో. అదే నేను చెప్తున్నా. ఇప్పుడు హర్యానాలో బీజేపీ బలంగా లేదు, కానీ పక్క రాష్ట్రాల్లో మణిపూర్ లా వార్డు మెంబర్ లేడు. నేనేం చెప్తాను, అదే మీకు ఈ రాష్ట్రం, ఇప్పుడు ఆ రాష్ట్రం అధికారంలో ఉంది, హర్యానాలో ఉంది, మణిపూర్ లో అధికారంలో ఉంది. కానీ గ్రామ స్థాయి నుంచి పటిష్టంగా అయిన తర్వాత, కానీ స్పష్టంగా మీరు ఏమంటారు అంటే ఇప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా బీజేపీ ఇక్కడ నేను ఏ విధంగా అంటున్నా అంటే, ఇక్కడున్న మనకు తీసుకున్నా, ఇప్పుడు మనకున్న 8 మండలాల్లో తీసుకున్నా, 8 మండలాల్లో 321 బూతుల్లో కొన్ని దాదాపుగా 200 బూతులకు బీజేపీ అధ్యక్షులు లేరని స్పష్టంగా మనకు నివేదికలు ఉన్నాయి. మా దగ్గర బూతులు
ఇప్పుడు మాకు 70% ఉన్నాయి బూతులు, 70% బూతులు ఫుల్ఫిల్గా ఉన్నాయి. ఎందుకనంటే బీజేపీ కార్యకర్తలు షో కార్యకర్తలు కాదు. అంటే ఇక్కడున్న సమాజం అంటే గోల బాలరాజు గారు బీజేపీ పార్టీలోకి వచ్చిన తర్వాత అసలు బీజేపీ గ్రామ స్థాయిలోనే బలంగా లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, వీళ్ళకు సర్పంచులే గెలవడం వల్ల ఎమ్మెల్యేటే గెలిపించుకుంటారు అనే విధంగా ఇక్కడ మాట్లాడుతున్న సందర్భం. మాకు రాబోయే ఎలక్షన్ లో ఏ విధంగా అంటే ఏ విషయంతో ముందుకెళ్తాడు? ఒక గ్రామ పంచాయతీలో 1000 ఓట్లు ఉన్నాయంటే 1000 ఓట్లల్లో ఒక 50 మంది కార్యకర్తలు ఒక పార్టీకి ఉండొచ్చు, ఇంకో 50-60 మంది పార్టీ కార్యకర్తకు ఉండొచ్చు. మాకు 10 మంది ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు, 5 మంది ఉండొచ్చు. కానీ ఆ 1000 ఓట్లని మేము ప్రభావితం చేయగల క్యాపబిలిటీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఉంది. ఎందుకనంటే మీరు చాలా చూడండి, మేం కాదు చూసినాం, మీడియా వాళ్ళే చెప్తారు. అంటే ఇక్కడ ఉన్న 10 మంది బీజేపీ కార్యకర్తలు ఉన్నా వాళ్ళు ప్రభావితం చేస్తారు. చేస్తాం. దాంట్లో మాకు రావాల్సిన పర్సంటేజ్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు 3 పార్టీలు పోటీ చేసినప్పుడు మా పర్సంటేజ్ మాకు వస్తే ఒక్క ఓటు తోటైనా కూడా గెలవగలుగుతాం. ఇప్పుడు అచ్చంపేటలో ఎన్నికలు పెట్టమనండి, ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కదా, స్థానిక ఎన్నికలు మా ప్రభావం ఎంత ఉంటది, ఎన్ని గ్రామ పంచాయతీలు మేము కొట్టగలుగుతాము, మేము ఎంత ఎంపీటీసీలను కొట్టగలుగుతాము, మేము కింగ్ మేకర్ అవుతాం, తర్వాత కింగ్ అవుతాం. స్పష్టంగా మనకు కళ్ళ ముందు కనిపిస్తే 8 మండలాలు ఉన్నాయి. 8 టీఆర్ఎస్ పార్టీకి నాయకత్వం లేదు. నేను చెప్తున్నా, అంటే మీరు అన్నదాన్ని చెప్తున్నా, 8 మండలాలు ఉన్నాయి, 8 జెడ్పీటీసీలు, 8 ఎంపీపీలు ఉన్నాయి. స్పష్టంగా మీరు మాట్లాడిన విధంగానే ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఈ 2 నెలల లోపు 3 నెలలు కావచ్చు, ఈ ఎన్నికల్లో 8 జెడ్పీటీసీలలో ఎన్ని జెడ్పీటీసీలు గెలుస్తారు? మీరు గుర్తుపెట్టుకోండి, 3-4 జెడ్పీటీసీలు మాత్రం పక్కా కొట్టి చూపిస్తుంది. ఎట్లా రికార్డు రేవంత్ రెడ్డి ఎంపీగా గెలిచిన మల్కాజిగిరి ఎట్లా ఓడిపోయిండో, రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా సుదీర్ఘంగా పనిచేసిన కొండారేది మన కొడంగల్ మహబూబ్నగర్ పార్లమెంట్ కిందికి వస్తుంది. శత విధాల ఎల్లమ్మ మీద ప్రమాణం చేసిండు, పోచమ్మ మీద ప్రమాణం చేసిండు, గ్రామ దేవతలకు ప్రమాణం చేసిండు, వంగి దండం పెట్టిండు, ముగ్గు నేలకు రాసిండు మహబూబ్నగర్ పార్లమెంట్ గెలవనికే, కానీ ఓడిపోయిండు. ఇదే రేవంత్ రెడ్డి సొంత గ్రామమైన ఒంగూరు మండల్, కొండారెడ్డిపల్లి ఒంగూరు మండల్ భారతీయ జనతా పార్టీ జిల్లా పరిషత్ గెలుస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఆన్ ద రికార్డ్ నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఎందుకు అంటే జరిగిన తర్వాత మళ్ళీ మీతో తప్పనిసరిగా. ఎందుకనంటే మనము చూస్తున్న ర్యాలీలను, ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన ర్యాలీలను, లేకపోతే వాళ్ళకున్న కార్యకర్తలని, నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిబద్ధత గురించి నేను గర్వంగా చెప్పగలుగుతా, స్థిరత్వం గురించి గర్వంగా చెప్పగలుగుతా. కానీ టిఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల గురించి నేను గర్వంగా చెప్పలేను. ఎందుకు అన్నానంటే వాళ్ళు బలహీన వ్యవస్థలో ఉన్నారు. వాళ్ళకు ఒక నాయకుని అంటే ఇట్లా కూడా మార్గం కావాలి. ఇట్లా కూడా అనుకోవచ్చు కదా, బీజేపీ పార్టీకి కార్యకర్తలు లేరు, ఉన్న కార్యకర్తలు బలంగా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చిన బలంగానే అవుతారు. ఇది రాజకీయ పార్టీ. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలకు ఎవరు వచ్చినా మేము ఆహ్వానిస్తాం, వాళ్ళని మా లోపల ఓన్ చేసుకుంటాం, మా జెండా చేతికి ఇస్తాం, భారత మాతకి జై అనిపిస్తాం. ఆయన కమ్యూనిస్టులో పనిచేసి వచ్చిన ఈటల రాజేందర్ అన్నా కానీ భారత మాతకి జై అనాలి, నువ్వు ఏ పార్టీలో పనిచేసి వచ్చినా భారత మాతకి జై అనాలి. మా సిద్ధాంతం లోపటికి మా దగ్గరకు వచ్చినప్పుడు, నా ఇంట్లోకి వచ్చినప్పుడు నేను నిన్ను గౌరవించాలి, నువ్వు నన్ను గౌరవించాలి. నేను ఒకటి రేపు తెలంగాణలో అచ్చంపేట్ల జెడ్పీటీసీ లోకల్ ఎలక్షన్ల ఎంపీటీసీ ఉన్న 8 మండలాలల్లా టిఆర్ఎస్ పార్టీకి నాయకత్వం లేక చాప పిల్ల గిట్ట ఒడ్డున వాడి కొట్టుకుంటున్నారు. వీళ్ళు రావాలన్నా వద్దా అన్న స్పష్టంగా కనిపిస్తున్నారు. కొంతమంది ఏమున్నారు అని అంటే, మరి జనార్దన్ రెడ్డి బాగున్నాడు, ఈడ ఇన్ఛార్జ్ ఇచ్చారు, డబ్బులు ఇస్తారు, ఏముంది మనం పైసలు తీసుకొని పోటీ చేద్దాం. కానీ గుర్తుపెట్టుకోండి, నాయకత్వం లేని క్యాడర్ ఇక అది చెల్లా చెదరైతే, నాయకుడు లేకుండా యుద్ధానికి పోతే సైనికులు ఎక్కడ పోవాలన్నా అర్థం కాదు. ఇది మేమన్నది ఏంటంటే, భారతీయ జనతా పార్టీలో ఉన్న సైనికులు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో, రేపొద్దుగాల స్థానిక ఎన్నికల మా ప్రభావం తప్పనిసరిగా చూపిస్తాం. మాకు సపోర్టుగా వివిధ పార్టీలకు వెళ్ళి భారతీయ జనతా పార్టీ కండవ కప్పుకుంటారు, వస్తారు ప్రజల లోపల. వీళ్ళది ఇచ్చిపెడితే పార్టీలకు వచ్చేటోళ్ళు రానోళ్ళు వదిలేస్తే, కార్యకర్తలు కూడా అంటే ప్రజలు గుమ్మనంగా ఉన్నారు. ఈడ అచ్చంపేట నియోజకవర్గంలో ఏం రాజకీయాలు నడుస్తున్నాయని చూస్తున్నా. అచ్చంపేట రాజకీయాల్లో అచ్చంపేట ప్రజలు తీసుకున్నట్టు చాలా తెలివైన వాళ్ళు.
ఇక్కడ నల్లమల ప్రాంతంలో మన ప్రాంతం వాస్తవమే, వాస్తవంగా మనం ఎవరిని కూడా తక్కువ అంచనా ఎన్నిక చేయలేము. అసలు ఈ మనిషి మనకు ఓటేస్తాడా మనకు కూడా తెలియదు, ఎక్కడేసి కూడా తెలియదు. ఆ విధంగా చైతన్యవంతులైన అచ్చంపేట ప్రజలు కానీ అభివృద్ధి పరంగా వెనుకబడ్డది అచ్చంపేట. విద్యాపరంగా ఉద్యమ చైతన్యం ఉన్న వాళ్ళు, తెలివి ఉన్న వాళ్ళు పోరాటం చేయగలుగుతాము, ఏదైనా చేయగలుగుతాం. వాస్తవం. నేనేమంటున్నా అంటే రాబోయే స్థానిక ఎలక్షన్ లో 3-4 జడ్పీ స్థానాలు గెలిస్తాను, స్పష్టంగా గెలుపుతారు. అదే విధంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలు తీసుకోవచ్చు. రాబోయే తరంలో ఇక్కడ ఉన్న బీజేపీ ఇక్కడ అచ్చంపేట స్థానాన్ని గెలుచుకున్న తర్వాత రాష్ట్రంలో అధికారం రాలేదనుకో బీజేపీ, ప్రజెంట్ గా ఇక్కడ ఉన్న ఇప్పుడు మీ పార్టీలకు వచ్చిన గోల బాలరాజు గారు మళ్ళీ బీజేపీలో కొనసాగుతాడని ఉంది, నమ్మకం ఉంది. గోల బలరాజన్న మీద నమ్మకం ఉంది, గుంటూరు రాములు గారి మీద నమ్మకం ఉంది. నేనేమన్నా ఇక్కడ ఎమ్మెల్యే గెలవచ్చు. బీజేపీ గెలిచిన తరంలో రాష్ట్రంలో అధికారం రాకుంటే అధికారంలో పార్టీలకు రాష్ట్రంలో లేకున్నా ఈ రోజు భారతీయ జనతా పార్టీకి 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్నారు తెలంగాణలో. అధికారం లేదు కదా అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో పోలేదు. నేను అట్లా ఒక పార్టీ గెలిచిన ఒక ఎమ్మెల్యే అయినా సరే నేను అట్లా అంటలేను. ప్రస్తుతం ఉన్న గోల బాలరాజు గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చిండు. రేపు గెలిచిన తర్వాత అధికారం లేదనుకుంటే ఇంకో పార్టీలోకి పోవచ్చు. స్టెబిలిటీ ఉన్న నాయకుడు, ధైర్యం ఉన్న నాయకుడు, ఎక్కడనైతే పోరాడాలనో అక్కడ పోరాడి నిలబడి ఉండే దమ్మున్న నాయకుడు. అంటే ఎవరి ఆలోచనలు వాళ్ళ ఉండొచ్చు, కానీ మేమైతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చాలా స్పష్టంగా వారి యొక్క పోరాటం రేపు భారతీయ జనతా పార్టీకి ఒక ఆయుధంగా మారుతుందని మేము విశ్వసిస్తున్నాము. ఎవరు భారతీయ జనతా పార్టీని వదిలేసి ఒక్కసారి జెండా పట్టుకున్న వాళ్ళు పోతారు అనేది అది ఒక అపోహ మాత్రమే. అచ్చంపేట ప్రాంత ప్రజలు ఒక్కసారి అవకాశం బీజేపీ పార్టీకి ఇచ్చింది అనుకున్నాం. ఏ విజన్ తోటి బీజేపీ అచ్చంపేట ప్రాంతానికి అభివృద్ధి చేస్తుంది, ఏ విజన్ తోటి పనిచేస్తుంది? భారతీయ జనతా పార్టీ రేపు అధికారంలోకి వచ్చిన అచ్చంపేటలో ఎమ్మెల్యే అయినా, రేపు జెడ్పీటీసీలుగా అయినా, ఒక జెడ్పీటీసీ ఒక ఎంపీటీసీ భారతీయ జనతా పార్టీ ఎంపీటీసీ జెడ్పీటీసీ రేపు ఢిల్లీ వరకు కూడా పోయే సత్తా ఉంటుంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి. రేపు పొద్దుగాల విజన్ ఉన్న నాయకులే ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఇవ్వగల విజన్ తప్పనిసరిగా అనేది ఉంటుంది. రేపు అచ్చంపేట మనం ఏమైతే అనుకున్నామో మధ్యమడుగు నుంచి శ్రీశైలం ఆ కృష్ణానది మీద ఒక ప్రాజెక్టు కానీ, ఈ యొక్క పర్యాటక ప్రాంతం కానీ, ఎంతో మంది టూరిస్టులు హైదరాబాద్ నుంచి అచ్చంపేట 130 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి కరెక్ట్ 2 hours. ఈరోజు మొత్తం పర్యాటకం అనేది ఈరోజు ఒక ఫ్యాషన్, ఒక ఎకానమీ సృష్టించే పెద్ద రంగం ఇది. ఈరోజు నువ్వు పర్యాటక ప్రాంతాలని నువ్వు తయారు చేస్తే రేపు తప్పనిసరిగా వస్తుంది. ఎవరు చేయాలి అది పర్యాటక ప్రాంతంగా? ఈరోజు అది అంతా ఏజెన్సీ ఏరియా, రిజర్వ్డ్ ఫారెస్ట్ ఏరియా కనుక నీకు ఎమ్మెల్యేకు ఇంకోటి మన ప్రాంతంలో ఏం చేయాలనేది భారతదేశంలో 2వ అతిపెద్ద టైగర్ రిజర్వ్. ఆషమాషి మనం రాష్ట్ర ప్రభుత్వం అనుకొని చేయాల్సిన పనులు కాదు అది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్య తీసుకోవాలి, చిత్తశుద్ధి ఉంటే చర్య తీసుకోవాలి. ఎవరు ఎక్కడి నుంచి రావాలి? ఇక్కడ స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యే ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క తాలూకాల ఉట్టి పెరిగి ఈరోజు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి దగ్గరికి పోయి, నీ ఊరే కాదు నాయన, నీ ఊళ్ళే ఈ తెలంగాణ ఈ అచ్చంపేట కాన్స్టిట్యున్సీ మొత్తం నీదే, నువ్వు పుట్టినదే. మనం అచ్చంపేట కొడంగల్కు 150 కోట్లు కేటాయించిండు, అచ్చంపేటకు రూపాయి కేటాయించలే. ఇప్పుడు ఆయన ఊరికి మాత్రం రోడ్ వేసుకుంటుండు. ఆయన ఊర్లో మాత్రం ఆదర్శ గ్రామంగా అన్ని రోడ్లు వేసుకుంటుండు, పెద్ద వేసుకుంటుండు, సోలార్ పెట్టుకున్నాడు, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకుంటుండు. బాగుంది నీ ఊరికి, సరే నీ ఊరికి నువ్వు చేసుకుంటున్నావు. కానీ నువ్వు ఒక ముఖ్యమంత్రిగా, ఈ ప్రాంతవాసిగా, ఈ నల్లమల్ల బిడ్డగా, ఈ అచ్చంపేట నియోజకవర్గంలో నీకు ఒక ఓటాకు ఉండే మీ కుటుంబం ఉంది కదా, ఈ ప్రాంతానికి నువ్వేం చేసినావు? 2 ఎమ్మెల్యేలు ఈ రోజు అయితే అవకాశం ఉంది కదా. ఈ రోజు ఎమ్మెల్యేకి అవకాశం ఉంది, ముఖ్యమంత్రికి అవకాశం ఉంది. ఎమ్మెల్యే పోయి ఒక ప్రణాళిక తయారు చేయమని, ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి ఇప్పుడు మంచి అవకాశం. నేను ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గారిని, వంశకృష్ణ గారిని, డాక్టర్ చిక్కుడు వంశకృష్ణ గారిని నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, ఒక డిమాండ్ కూడా చేస్తున్నాం. అచ్చంపేట మీద మీ ప్రణాళిక ఏంది? ఎమ్మెల్యేగా 2వసారి ఎమ్మెల్యే అయ్యారు, అతి కష్టం మీద సరే మిమ్మల్ని తెలంగాణ అచ్చంపేట ప్రజలు నమ్మిరు, మీకు ఓట్లు వేసారు, మీరు ఎమ్మెల్యే అయ్యారు. ఈరోజు మీ ప్రభుత్వం ఏమో ఉంది, అచ్చంపేట బిడ్డనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. మీరు అచ్చంపేట మీద ఈ వెనకబడిన ప్రాంతము, ఈ గిరిజన ప్రాంతము, ఈ దళిత ప్రాంతము, ఈ బడుగు బలహీన వర్గాల మెజార్టీ ఉన్న ఎకనామికల్
డెవలప్ లేని ప్రాంతం గురించి మీ ప్రణాళిక ఏందో స్పష్టంగా చెప్పండి ఈ రోజు ప్రజలకి. అంటే 2 సంవత్సరాలు అయిపోయింది. 3 సంవత్సరమైనా కనీసం ఈ ప్రాజెక్టు మీద శ్రీశైలం కృష్ణ ఏది మన మధ్యమాడు దగ్గర ఒక బ్రిడ్జి నిర్మాణం గురించి కానీ, ఈ యొక్క నల్లమల్ల పర్యాటక ప్రాంతం గురించి కానీ, ఇక్కడ ఒక యూనివర్సిటీ రావాలి, ఇక్కడ గిరిజన యూనివర్సిటీ వస్తే, ఇది ఇక్కడ ఏదైనా యూనివర్సిటీ వస్తే ఇక్కడ విద్యార్థులకు విద్య దొరుకుతుంది, రేపు పొద్దుగాల ఉపాధి దొరుకుతుంది, లేకపోతే ఏమైనా వ్యాపార కేంద్రాలను ఈడ ఏర్పాటు చేయగల ఆలోచన ఉందా? అసలు మీరు ఏమనుకుంటున్నారో తెలంగాణ ప్రజల ఈ అచ్చంపేట ప్రజలకు చెప్పాలి కదా. అంతెందుకు నేను ఈ సందర్భంగా ఇంకొకటి అడుగుతున్నా, ఎస్ఎల్బిసి ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి ప్రారంభమైంది కదా, ప్రతి ప్రాజెక్టు వెనకాల కార్పొరేట్ ఫండ్ అని ఉంటుంది, సిఎస్ఆర్ ఫండ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ప్రజలకు, ఆ ప్రాంతం వాళ్ళకి చేయడానికి. 1% 2% వీళ్ళు 1000 కోట్ల ప్రాజెక్టుల 100 కోట్లు ఆ ఏరియాలో డెవలప్ చేయాలి. మీరు ఈ బిడ్డగా, ఈ అచ్చంపేట బిడ్డగా మీరు ఈ సిఎస్ఆర్ ఫండ్ ఈ ఎస్ఎల్బిసి ఏ యొక్క ప్రాంతం కిందికి వెళ్ళిపోతున్నది? ఒటవర్లపల్లికి వెళ్ళి మనం శ్రీశైలం ఆడి నుంచి పెట్టుకుంటే ఒటవర్లపల్లి, సర్లపల్లి, పద్దర, మన తిరుమలాపురు, ఉప్పునుంతల, బీకే ఉప్పునుంతల, పదరం మీదకి వెళ్ళి వంకేశ్వరం పదరం మధ్యలోకి వెళ్ళి పోతుంది. ఈ ప్రాంతాలు మొత్తం కూడా సిఎస్ఆర్ ఫండ్ తీసుకొని మీరు డెవలప్ చేయాలన్న కనీసమైన ఆలోచన ఉన్నదా? అధికారం ఉంటుందా? పండది ఎప్పుడో అయిపోయింది. నీకు ప్రాజెక్టు అసలు ఏం చేసిర్రు అనేది తెలియదు. అంటే వాళ్ళు పంచుకొని ఉంటారు, ఎంతసేపు ఉంటుందా పండది? అంటే మనం ఎవరిని ప్రాంత బిడ్డనైనా నువ్వు పంచుకోనికే, నువ్వు దంచుకోనికే, దోచుకోనికే వస్తే నువ్వు ఎమ్మెల్యే ఎందుకు? ఇప్పుడు ఎస్ఎల్బిసి ఎప్పుడో మొదలైంది, 15 సంవత్సరాలు కావాలి. అప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పినా నేను అంతే. ఇప్పుడు ఆ రోజు నుంచి మీరు ఎమ్మెల్యేగా అప్పుడు ఉన్నారు కదా, అప్పుడు ఏం చేసారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? మరి ఇక్కడ కొత్తగా మీరు చేసింది ఏంటి? మీరు సరే నల్లమల్ల ముద్దు బిడ్డ, పులి బిడ్డ అన్ని మీ లీడర్లకు మీకే అంకితం ఇస్తున్నాం. బిరుదులు మొత్తం నల్లమల్ల ముద్దు బిడ్డ, పులి బిడ్డ, ఏనుగు బిడ్డ అన్ని మీకే ఇస్తాం. కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చేద్దాం అంటే బిరుదులు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ. అదేనే సరే ఆయననే పులి బిడ్డ, ఈయన సింహం బిడ్డ, ఇంకెవరైనా కింది స్థాయి వాళ్ళు ఉంటే వాళ్ళు ఏనుగు బిడ్డలు అనుకుందాం. మనం పోయిందేముంది, వాళ్ళకి ఇచ్చేద్దాం బిరుదులు. ఈ బిడ్డలు మనకు అవసరం లేదన్న, ప్రాంతం డెవలప్మెంట్ కోసం. నేను అదే అంటున్నా, ఇన్ని బిరుదులు తీసుకోండి, మాకేం చేస్తున్నారో చెప్పండి. నేను కూడా ఏ ప్రాంతం బిడ్డనే, నేను కూడా ట్యాగ్ పెట్టుకోవచ్చు, కానీ మనకు ట్యాగ్లు అవసరం లేదు కదా, ప్రాంతానికి ఏం చేస్తున్నావో చెప్పాలి. అదే నేను అడిగేది. ఈ అచ్చంపేట నియోజకవర్గానికి ఇప్పటి వరకు 2 సంవత్సరాల నుంచి ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. నేను ఈ యొక్క అచ్చంపేట నియోజకవర్గంలో నేను ఇన్ని కోట్ల నిధులు తీసుకొని వచ్చిన, ఆడ ఒక డబల్ రోడ్డు, అమరావతి లేదో డబల్ రోడ్ వేస్తున్నారు. అదే మీరు డబల్ రోడ్ ఏరి బాగుంది, కొండారెడ్డిపల్లికి పెద్ద రోడ్లే వేసుకుంటుర్రు, ఒక ఎయిర్పోర్ట్ కూడా పెట్టుకోండి, మాకేమి ఇబ్బంది లేదు. లేకపోతే కొండారెడ్డిపల్లి చుట్టూ కూడా మీరు ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ కూడా ప్లాన్ చేసుకోండి, మాకు ఇబ్బంది లేదు. కానీ అచ్చంపేట నియోజకవర్గంలో కొండారెడ్డిపల్లితో పాటు ఎన్నో ఊర్లు ఉన్నాయి. ఇదే రాయచెడికి రోడ్డు లేకపోతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎన్నో ఏళ్ళు పోరాడితే నిన్న మన 2 సంవత్సరాల కిందన రోడ్ వచ్చింది. అంటే ఈ ప్రాంతం వల్ల ఏ ప్రాంతానికి, ఏ ఊరికి రోడ్ ఉంది, ఏ ఊరికి రోడ్ లేదు, ఏ గ్రామం వల్ల మౌలిక వసతులు, కాలువలు ఉన్నాయా లేవా, కనీసం గ్రామీణ హాస్పిటల్స్ ఇప్పుడున్న ప్రభుత్వంలో చూసుకుంటే గడిచిన 2 సంవత్సరాల కాలం చూసుకుంటే విద్యార్థులు నష్టపోతారు, వైద్యపరంగా వైద్యవేద్దాలు నష్టపోతారు, పెన్షన్ ఇస్తలేదని పెన్షన్దారులు నష్టపోతారు. ఏ రకంగా చూసుకున్నా ఈ రాష్ట్రంలో ఇప్పుడు మాకు రోజు ఒక విద్యార్థి నాయకునిగా నేను రోజు చూస్తూనే ఉన్నా, 100 కోట్ల బడ్జెట్ రిలీజ్ చేస్తలేదన్న గవర్నమెంట్. చేయదు, లేదు. ఇప్పుడు ఆయన చెప్పులు ఎట్లా ఉందంటే వ్యవస్థ ఈ రాష్ట్రంలో, సరే కేసీఆర్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ 2 అనుకొని ఏం చేశారంటే నిరుపేద ఎస్సీ ఎస్టీ విద్యార్థులు కార్పొరేట్ విద్య అందించే క్రమంలోని వీళ్ళ కంపల్సరీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ప్రైవేట్ స్కూళ్ళల్లో కార్పొరేట్ విద్య అందించే విధంగా బిఏఎస్ అనే పాఠశాలలు తీసుకొచ్చింది, బెస్ట్ డెవలప్మెంట్ స్కీమ్ మీద. దాంట్లో ఎస్సీ ఎస్టీ విద్యార్థులే ప్రధానంగా ఉన్నారు. అంటే ఈ రాష్ట్రంలో మొత్తం చూసుకుంటే ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అంటే 30,000 మంది విద్యార్థులు ఉన్నారు. 30,000 మంది, 238 మంది పాఠశాలలు ఎంపిక చేశారు. దాంట్లో ఎస్సీ ఎస్టీకి సంబంధించిన విద్యార్థులు 30,000 మంది ఉన్నారు. ఈ బడ్జెట్ ఎంత పెండింగ్ ఉందంటే 100 కోట్లు పెండింగ్ ఉంది. విద్య వస్తుంది
100 కోట్లు పెండింగ్ ఉంది. ఇప్పుడు ఆ విద్యా సంస్థలు ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ పిల్లల ఫీజులు కట్టరని వాళ్ళని అడుగుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ పంపిస్తారు. సర్టిఫికెట్లు ఇస్తలేరు. నిన్న ఇంటికి పంపించారు విద్యార్థులు. అంటే చిన్న చిన్న పిల్లలు ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు పిల్లలను మీ ఫీజులు కట్టేయారని తల్లిదండ్రులు అంటే వాళ్ళు ఏమంటారంటే గవర్నమెంట్ ఉచిత విద్య ఇస్తుంది అంటే లక్కీ డీప్ ద్వారా ఇంకే ఎంపిక చేసారు వాళ్ళు. అంటే ఒక కొడంగల్కు 150 కోట్లు కేటాయిస్తావు, నీవు వివిధ గ్రామాలకు సంబంధించిన మంత్రులకు సొంత నియోజకవర్గాలకు 150 కోట్లు 200 కోట్లు వేస్తావు అని విద్యకు సంబంధించిన 100 కోట్లు కేటాయించలేకపోతుంది ప్రభుత్వం. అది ఎవరికి? సామాజిక వర్గాలు, విద్యకు దూరంగా ఉన్న వర్గాలకి న్యాయం చేయాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాన్ని. ఎంత దారుణం అంటే 100 కోట్లు కేటాయిస్తలేదు. నువ్వు రేపటి భవిష్యత్తును నీ అరికాల కింద తొక్కుతున్నావు. ఈయన పట్టి పెడుతున్నాయి, అంతే పట్టి పెడుతున్నాడు. ఎదగొద్దు, చదవద్దు, ఎదగొద్దు. కేవలం ఇది ఆహనా పెళ్ళంటలో కోట శ్రీనివాసరావు క్యారెక్టర్ బాగుంటది. గుమ్మానికి కోడి కడతాడు, పాపం బామ్మాడిది IAS ఎగ్జామ్ రాసి వస్తాడు, పాస్ అవుతాడు, కలెక్టర్ కావాలి. గుమ్మానికి కోడి కట్టి ఏం తింటున్నావు బావ అంటే చికెన్ తింటున్నాను అంటాడు. కోడేమో గుమ్మానికి ఉంది, ఈయనేమో అన్నం తింటుంటాడు. ఈ రాజకీయ పార్టీలు కూడా కేవలము నిధులు మీకు అది చేసినాం, మేము మీకు ఇది చేసినాం అని అంటున్నారు. కానీ కనీసం విద్యను కూడా విద్యార్థులకు అందించలేని పరిస్థితులలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కానీ వాళ్ళ గ్రామాలకు, వాళ్ళ ఊర్లకైతే, వాళ్ళ ఇంట్లకైతే అన్ని రకమైన అభివృద్ధులు జరుగుతాయి. దారుణం ఈరోజు తెలంగాణ దారుణం. కోట్లు అంటే ఎందుకొరకే ఫీజు రియంబర్స్మెంట్ 10,000 కోట్లు ఉంది, ఓకే. అది కేసీఆర్ గవర్నమెంట్ 2020 నుంచి ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించలేదు. అది 3 సంవత్సరాలు, మీరు 2 సంవత్సరాలు 5 సంవత్సరాల కాలంలో 10,000 కోట్లు కూడుకపోయింది ప్రైవేట్ కాలేజీలు. అవును, సరే, అది 10,000 కోట్లు పక్కకెట్టు. చిన్న పిల్లలు ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ చదివితే పిల్లలు 100 కోట్లు కేటాయిస్తే ఈ రోజు ఆ పిల్లలు చదువుకుంటారు కదా. కానీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. అందుకొరకే రాజకీయ వ్యవస్థలో ఒక సిద్ధాంతపరంగా వచ్చిన వాళ్ళు, ఒక ఆర్గనైజేషన్కి వెళ్ళి వచ్చిన వాళ్ళకు ప్రజాస్వామ్యానికి ఒకటి చేయాలని ఉంటది. కానీ వీళ్ళు వ్యాపారమే వాళ్ళ ఒక విధానంగా వచ్చినప్పుడు ఒక ఇంటర్వ్యూలో స్పష్టంగా ఏముంటది అంటే విద్యాశాఖ మంత్రి కూడా ముఖ్యమంత్రి అయినా ఇదే రేవంత్ రెడ్డి గారు ఒక్క సంవత్సరం మేము కడుపు కట్టేసుకుంటే 36,000 కోట్లు 46,000 కోట్లు మేము మా కడుపు కట్టేసుకుంటే 46,000 కోట్లు రుణమాఫీ అన్ని చేసేయచ్చు అంటే స్పష్టంగా చెప్పిండు. మేము తింటాము, ఒకవేళ మేము తినకపోతే ఇన్ని చేయొచ్చు. కానీ మేము తింటున్నాం కాబట్టి పిల్లలకు విద్యను కూడా అందించలేని పరిస్థితులలో ఈరోజు దారుణమైన వ్యవస్థ ఈరోజు ఇది వ్యవస్థ. ఎందుకంటే ప్రజలు కూడా అనుభవిస్తున్నారు. లాస్ట్ గా అచ్చంపేట ప్రాంతానికి 10 సంవత్సరాలు పరిపాలించిన గోలబాలరాజు గారి పాలన, ఆ 10 సంవత్సరాలు ఎలాంటి పనికి రానిలేదండి. ఇక్కడ ప్రజలు మాట్లాడారు, వ్యక్తులు మాట్లాడారు, రాజకీయ పార్టీలు మాట్లాడారు. మరి రాబోయే కాలంలో మళ్ళా గోలబాలరాజు గారు గెలిస్తే మళ్ళీ పనికొస్తుంది అంటావు? పాలన తప్పనిసరిగా పనికొస్తుంది. బాలరాజు అన్న మీద వ్యతిరేకత ఏమి లేదు. కేసీఆర్ మీద ఉన్న, ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత వ్యక్తిగతంగా కొన్ని సంఘటనలు. ఎందుకంటే ఇప్పుడు నేనైనా ఒక సందర్భంలో ఆ విషయం, ఏ విషయమైనా ఒకదాన్ని నేను ఒప్పుకోవచ్చు, నేను ఒకదాన్ని ఒప్పుకోకపోవచ్చు. ఏదైనా ఇప్పుడు వంశకృష్ణ గారిని నేను వ్యతిరేకించవచ్చు, వ్యక్తిగతంగా కాదు. అది రాజకీయ పార్టీగా ఒక ఎమ్మెల్యేగా వాళ్ళు చేస్తున్న విధానాల పట్ల నేను వ్యతిరేకత ఉండొచ్చు. కొంత వ్యతిరేకత ఉన్నది. ఆ రోజు 10 సంవత్సరాలు ఉన్నది కాబట్టి ఓడిపోవడం జరిగింది. ఈ రోజు అధికారంలోకి వచ్చారు. ఈ ప్రాంత బిడ్డ ఎమ్మెల్యే అయ్యిండు, ఈ ప్రాంత బిడ్డ ముఖ్యమంత్రి అయ్యిండు. ఈ ప్రాంతానికి ఏం చేస్తారా అనేది పెద్ద సమస్య. ఇప్పుడు మేము కూడా అదే ఆలోచనతోటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా రేపు పొద్దుగాల రాబో ఎలక్షన్ మేము మా స్పష్టమైన విజన్ ప్రతి గ్రామానికి 2014 నుంచి కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చింది, ఏం చేసింది అనేది మేము స్పష్టంగా చెప్పగలుగుతాము. ఈ రాజకీయ శూన్యత ఉంది. ఈ రాజకీయ శూన్యతను కాంగ్రెస్ కు మేల్కొల్పాలనంటే కాంగ్రెస్ కు రాష్ట్రం మొత్తం మీద వాత పెట్టడం వేరు, అచ్చంపేట నియోజకవర్గాల్లో వాత పెట్టడం వేరు. ఇంకొకటి వాదన కూడా ఉన్నది. 10 సంవత్సరాల కాలంలో గోవాల బాలరాజు గారి పైన బలమైన వాదన, ఎక్కువ అమ్ముతుండు అంటే అంటే మామూలుగా ప్రజెంట్ ఇక్కడ ప్రచారం ఇక్కడ ప్రశ్న ఎమ్మెల్యే వంశకృష్ణ గారు కావచ్చు, మిగతా నాయకులందరూ కూడా ఒక బిరుదు, గుంతల బాలరాజు అనే బిరుదు కూడా ఇచ్చారు. గోల పోయి గుంతల తోతున్నాం అంటే ఎక్కడ పోతుంది, తోయింది ఎక్కడ పోయింది? వాక్ స్వాతంత్రం ఉంది, భావ స్వేచ్ఛ ఉంది. బలమైనని బలంగా ఎదుర్కోలేనప్పుడు బలహీనాన్ని చేయాలి. రకరకాల ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేయరు కదా, ఏ తోముతురు చేస్తురు, గోల బాలరాజు కాదు గుంతల బాలరాజు అంటే ఎవరేమి ఇన్వెస్టిగేషన్ చేయరు. కానీ ప్రజల లోపటికి ఒక అపవాదాన్ని సృష్టిస్తారు.
ప్రజల లోపల ఒక నాయకుని అపవాదాలు సృష్టించి దాన్ని బేస్ చేసుకొని ముందరికెళ్ళి గెలవకపోతే వెనక్కి గెలవాలి. ఏవైతే అబండారాలు మోపించలేదు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా, మరి చర్యలు తీసుకోవచ్చు కదా, తీసుకోరు. ఇప్పుడు మీరు కూడా అడగండి కదా, మా బయట చర్యలు తీసుకోండి, మీరు మీ పార్టీ. అదే నేను అడిగే వస్తున్నా. ఇప్పుడు మీరు ఏవేవైతే అన్నారో, ఎంత అయితే అన్నారో, దాని మీద వ్యక్తిగతంగా ఎంత ప్రచారం చేసిరో, ఇవన్నీ కూడా నిజమా కాదా అనేది మేము అడగం, చర్యలు తీసుకోమని. కానీ మీరు ఎందుకు తీసుకోలేదని అడుగుతాం. అంటే మీరు అన్నారు కదా, అంటే మీరు జూటా మాటలే కదా. ఒకసారి ఏదో విషయం మీద వంశీకృష్ణ గారు పదరకెళ్ళి పాదయాత్ర చేసిండు. ఏదో విషయం అది వస్తలేదు, ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోయినసారి అనుకుంటా, యురేనియం కావచ్చు అనుకుంటా, యురేనియం మీద, రైట్, యురేనియం మీద పాదయాత్ర చేసిండు, యురేనియానికి వ్యతిరేకంగా. నేను ఆ రోజు ఒకటి ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన. నేను చేసింది తప్ప ఒప్ప మీరే చెప్పండి, నేను వ్యక్తిగతంగా పోలేదు, వేరే పోలేదు. వంశీకృష్ణ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నారు. అవును. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం యురేనియం మీద కమిటీ వేసింది. ఆ రోజు అదేది ఏదో డిబేట్ సంస్థ డిబేట్ సంస్థ ఉండే. ఆ డిబేట్ సంస్థ మన్మోహన్ సింగ్ కుమారుడు సీఈఓగా ఉన్న సంస్థ. ఆ రోజు ఈ నల్లమల్ల దోచుకోవడానికి ఆ రోజు ఇచ్చారు. మీరు ఎమ్మెల్యేగా ఉండి ఆ రోజు మీరు ఈ నిక్షేపాల అన్వేషణ కోసం మీరు పర్మిషన్ ఇచ్చినట్లే కదా, ఎమ్మెల్యే స్థానికంగా మీరు ఇచ్చిర్రు. రాష్ట్రం వల్ల రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు ముఖ్యమంత్రిగా, అచ్చంపేటలో వంశీకృష్ణ గారు ఉన్నారు, స్థానికంగా కాంగ్రెస్ జడ్పీటీసీలు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, సర్పంచులు ఉన్నారు. ఢిల్లీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీ పార్టీ ఉండి మీరు అనుమతులు ఇచ్చి ఈ రోజు మీరు ఓడిపోగానే ప్రజలను అమాయకులను చేసి నేను ఈ నల్లమల్ల ప్రాంతం కోసం అని అన్నట్లు మీరు ఆ రోజు అనుమతి ఇచ్చారు, దానికి మద్దతు ఇచ్చారు. ఏ రోజు కూడా ఈ యొక్క యురేనియం మీద కానీ వజ్రాల గురించి డిబేట్ సంస్థ మీద కానీ ఖండించినట్లు ఒక్క ప్రకటన రాలేదు కనుక మీరు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉండి తప్పు చేశారు కనుక నేను ఆ రోజు అధికారంలో ఉండి తప్పు చేసినా నేను ఒప్పుకుంటున్నా అని చెప్పి ముక్కు నేలకు రాసి మీరు పాదయాత్ర చేసుకోరని చెప్పినాం. ఇది వాస్తవం. అంటే మీరు అధికారం వల్ల ఉంటేనేమో కిందికెళ్ళి ఎవడన్నా దోసుకోపోని, అంతే. మీరు అధికారం వల్ల లేకపోతే రాజకీయం మొత్తం అంతే. నేను అందుకొరకే అంటున్నా, రాజకీయము అందరూ ఒకేలాగా ఉండరు, నిజాయితీతో ఉంటారు, నిబద్ధతతో ఉంటారు. ఎందుకంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మన చాలా మంది ఈ దేశానికి ప్రధానులుగా ఉన్నవాళ్ళు చాలా మంది కట్టుబట్టలతోటి కూడా వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఇప్పటికీ స్టిల్ ముఖ్యమంత్రుల యొక్క చాలా మంది బీజేపీలో వాళ్ళ యొక్క ఆస్తులు వాళ్ళ యొక్క పాస్తులు చూసుకుంటే ఈ రోజు మన రాష్ట్రపతి ఒరిస్సా ముఖ్యమంత్రి కానీ మన రాష్ట్రపతి ఎందుకు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఒక చిన్న ఇల్లే, ఒక 300-400-500 గజాలలో ఇల్లు ఉంటుంది, అంతకుమించి లేదు. ఈరోజు రాష్ట్రపతి గారు ముర్ము గారు కూడా వారి యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా అంతే. అంటే వీళ్ళు సమాజం కోసం, సమాజ హితం కోసం వచ్చిన వాళ్ళు. కాంగ్రెస్ లో ఉండొచ్చు, కొంతమంది ఉండొచ్చు, కానీ వాళ్ళని వీళ్ళు రానియరు కదా ముందరికి. అంటే స్పష్టంగా మనం ఎక్కడ చూసుకున్నా కూడా, గ్రామాలలో చూసుకున్నా కూడా ఆధిపత్య కులాలు రాజకీయంగా ఎదిగిన కులాలదే రాజకీయం ఉంటుంది. డబ్బున్నదే రాజకీయం, బెదిరించినదే రాజకీయం. వివిధ రకాల నువ్వు ఎంతసేపున ఓటేసుకోవాలి, ఉండాలి, ఓటేయాలి, రావాలి. ఇదే పరంపర కొనసాగుతుంది అది. కానీ దాన్ని మార్చే విధంగా యువత ముందుకు రావాలి. మీలో ఇప్పుడు రాబోయే తరంలో మీరు బీజేపీ పార్టీ నుంచి అచ్చంపేటలో భవిష్యత్తులో ఏం జరగాలో కూడా మీరు స్పష్టంగా చెప్పారు. అచ్చంపేట ప్రాంతానికి ఏమేమి తీసుకొస్తారని, బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధంగా అభివృద్ధి చెందదు అచ్చంపేట అనేది తప్పనిసరిగా స్పష్టంగా మేము భారతీయ జనతా పార్టీ రేపు ఎలక్షన్ల ముందల మాకంటూ ఒక మేనిఫెస్టో మేము ఒకటి తయారు చేసుకోగలుగుతాం. ఒక కార్యకర్తగా, ఒక ప్రాంత బిడ్డగా మేము కూడా కొన్ని ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలనే సంకల్పంతో ఉన్న వాళ్ళం ఉన్నాం. అభివృద్ధి కోసం అన్ని వర్గాలను కలుపుకొని, ఉద్యమకారులను కలుపుకొని మనం ముందరకు పోవాలనే ఆలోచన ఉన్నది. రేపొద్దుగాల భారతీయ జనతా పార్టీ స్థానికంగా ఎంపీటీసీలు, సర్పంచులు, జడ్పీటీసీలు అయితే ఈ యొక్క నల్లమల్ల ప్రాంతానికి ఎన్ని వనరులు కావాలనో, ఎంత విద్యా వ్యవస్థ, ఈ యొక్క జనాభా తగ్గట్టు విద్యా వ్యవస్థ నిర్మాణం కావాలి, ఆరోగ్య వ్యవస్థ నిర్మాణం కావాలి, ఉపాధి వ్యవస్థ నిర్మాణం కావాలి. ఉపాధి కావాలనంటే మన దగ్గర ముఖ్యంగా
తొందరగా నిర్మాణం అయ్యేది పర్యాటక ప్రాంతం. ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ పెరిగితే ఈ యొక్క ప్రాంతానికి వెళ్ళి మనకు ఎన్నో ఇచ్చేస్తుంది. ఈ రోజు మన సోమశిలకి వెళ్ళి ఒక రోడ్ అవుతుంది, నేషనల్ హైవే అవుతుంది. దానివల్ల ఆ యొక్క భూముల రేట్లు పెరిగినాయి. ఆ యొక్క రోడ్లల్లో వాళ్ళు ఎన్నో వ్యాపార కేంద్రాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎన్నో కుటుంబాలు ఈ రోజు వాళ్ళు జీవనోపాధి సాగించుకుంటున్నారు. రేపు పొద్దుగాల అచ్చంపేట నియోజకవర్గాన్ని కూడా అద్భుతమైన నియోజకవర్గంగా నిర్మాణం కావాలంటే అచ్చంపేట నియోజకవర్గ ప్రజలకు, ఉద్యమకారులకి, మేధావులకి అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. నికార్సైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి, భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వండి. రేపు మా నాయకత్వం కూడా గల్లీ నాయకత్వము, ఢిల్లీ నాయకత్వము ఒకే ఆత్మతోటి ఉంటుంది. ఈ దేశ అభివృద్ధి గురించే ఢిల్లీలో కూర్చున్న నరేంద్ర మోడీ గారైనా, గల్లీలో కూర్చున్న ఆనంద్ అయినా ఈ యొక్క దేశం అభివృద్ధి చెందాలి. పల్లె వెలుగులతోటి నిండాలి. పల్లెల్లో మౌలిక వసతులు ఉండాలి, హాస్పిటల్ ఉండాలి, స్కూల్ ఉండాలి, ఎమర్జెన్సీగా ఉండాలి. ఈ ఆలోచనతోటే మన దేశం మీద ఎవరు కూడా ఏలెత్తి చూపినా దేశ ద్రోహులను తరమగొడతాం, దేశాన్ని అభివృద్ధి చేస్తామనే నినాదంతో, అంత్యోదయ సిద్ధాంతంతో మేమందరం పనిచేస్తున్నాం. కనుక ఈ యొక్క ప్రాంత అభివృద్ధి కోసం మీరందరూ కలిసి మాతో పాటు రావాలని, కుట్రదారులని, ఈ అధికారం ఉండి కూడా ఈ యొక్క ప్రాంతాన్ని నిర్లక్ష్యంగా వహిస్తున్న ఈరోజు ఎమ్మెల్యే గారి మీద కూడా మనం దృష్టి పెట్టాలి. రిజర్వేషన్ల మీద తప్పుడు సమాచారాలు ఇచ్చి సమాజాన్ని పాపం ఈటల రాజేందర్ గారు అన్నారన్న, ఏమన్నారు, దయచేసి ఖర్చు పెట్టుకోకండి, ఆగమవుతారన్న, దసరా పండుగ వస్తుంది, ఖర్చు పెట్టుకోకండి. ఎంత తెలివి, ఎంత కుట్ర! నువ్వు నోటిఫికేషన్ ఇచ్చి ప్రజలను అమాయకులను చేసి తోలిచ్చి వాళ్ళ యొక్క ఆర్థిక శక్తి మీద దెబ్బకొట్టి బీసీ సామాజిక వర్గాల మీద రేవంత్ రెడ్డి చేసిన కుట్రగా నేను భావిస్తున్నా. బీసీ సంఘాలు ఇట్లా భావిస్తున్నా నాకు తెలియదు, కానీ బీసీలకు రాజాధికారం కావాల్సిందే. ఈ దేశం వల్ల కులగణన చేయడానికి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రేపు ఈ 42% కాదు, 42%లో ఓన్లీ హిందువులకు మాత్రమే రిజర్వేషన్లు. గుర్తుపెట్టుకోండి. బీసీలలో ముస్లింలను తీసుకొని వచ్చి వేరే మతాలను తీసుకొని వచ్చి రిజర్వేషన్ అంటే భారతీయ జనతా పార్టీ ఒప్పుకోదు. ఇప్పుడు బీసీలలో కులగణన ఆల్రెడీ జరిగింది కదన్నా, ఇది స్పష్టంగా లేదు. నేను మీరు చెప్పిన దానికి చెప్తున్నా. ఇప్పుడు ఏ ఉంది, బి ఉంది, సి ఉంది, డి ఉంది, ఈ కూడా ఉంది. బీసీలో ముస్లింలు ఉన్నారు, బీసీబీలో ముస్లింలు ఉన్నారు, దూదేకులకు సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ. ఈలా షేకులు, మహమ్మదీలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా బీసీ కిందకే వస్తారు. నువ్వు వాళ్ళని ఎట్లా వేరు చేస్తారు? ఇది ఇందిరాగాంధీ చేసిన కుట్ర. మొదటి నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి లేదు. ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ చేసిన వ్యవహారం ఇది. మత ప్రాతిపదికన రిజర్వేషన్, ఆల్రెడీ మత ప్రాతిపదికన దేశ విభజన జరిగింది. ముస్లింలకు ఒక దేశం ఇచ్చేసినాం, మేము మీతోటి ఉండము అని అంటేనే దేశ విభజన జరిగింది. నువ్వు దేశ విభజన జరిగినా మళ్ళీ ముస్లింలకు రిజర్వేషన్లు అనేది న్యాయమా? ఒకటి న్యాయమా? సరే, ఈ దేశం మీద ప్రేమ ఉంది, ఈ దేశం వల్ల ఉన్నారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు అనేది రాజ్యాంగానికి విరుద్ధం. నువ్వు సుప్రీంకోర్టుకు పోయినా కొట్టేస్తుంది. మేము భారతీయ జనతా పార్టీ అదే చెప్తుంది. మైనార్టీ కోటా ఉంది, వాళ్ళకి మైనార్టీ కోటా ఉంది. వాళ్ళు ఎవరు? పాకిస్తాన్ పోకుండా ఈ దేశం వల్ల ఉన్నోళ్ళు. పాకిస్తాన్ పోకుండా ఈ దేశం పాకిస్తాన్ కూడా భారతదేశం పాకిస్తాన్ కూడా మత ప్రాతిపదికన విడిపోయినాక మేము హిందువులతోటి భారతదేశంలో కలిసి ఉండము అన్నప్పుడు పాకిస్తాన్ ఏర్పాటు చేసిర్రు. పాకిస్తాన్ ఏర్పాటు చేసి ఇప్పుడు ఇంకెందుకు మత ప్రాతిపదికన ఎందుకు రిజర్వేషన్, మత ప్రాతిపదికన ఎందుకు దేశ విభజన జరిగింది? కారణం ఏంది? రాజకీయ నాయకులు కాదు. స్పష్టంగా ఆ రోజు 1947లో మతం ఆధారంగా ఇస్లామిక్ రాజ్యంగా పాకిస్తాన్ ఏర్పడ్డది. నేను చెప్పేది కాదు, జోగేంద్ర మండల్ గారు కూడా వారు ఆ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి అక్కడ పోయి వచ్చింది. ఇప్పుడు సరే, ఆ చర్చ వేరేసారి పెట్టుకుందాం. నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే భారతీయ జనతా పార్టీ ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకం. బీసీలకు 50% రిజర్వేషన్లు ఇవ్వడానికి కూడా భారతీయ జనతా పార్టీ సుముఖంగా ఉంటుంది. ఈడబ్ల్యూసీ కోట సమర్థిస్తారు. ఈడబ్ల్యూసీ కోట 100% రిజర్వేషన్లో ఇవ్వలేదు, అడిషనల్ గా ఇచ్చారు. మీరు చూడండి ఒకసారి. నేను చట్టం చదివిన ఈడబ్ల్యూసీ కోట మేము వచ్చి 100% రిజర్వేషన్ సంబంధించి అడిషనల్ గా 10% 50% దాటలేదు. రిజర్వేషన్లు 50% ఇచ్చింది, అడిషనల్ గానే ఇచ్చింది. ఇంకొకటి ఈడబ్ల్యూసీ ఎవరికి?
ఓసీలకు బీదలకి 50% ఓపెన్ కేటగిరీ కదా, అవును. 15% ఓపెన్ కేటగిరీ కదా. ఈ అదనంగా ఇచ్చిన ఈ 50%లో 10% ఎవరైతే ఎకనామికల్ గా ఉన్నారో వాళ్ళకే వస్తుంది, కానీ ఇక్కడ ఉన్న రిజర్వేషన్లను అయితే తగ్గియలేదు కదా. ఇప్పుడు దుర్వినియోగం చేస్తలేరు. ఇక సమాజం ఇప్పుడు ఏందనంటే ఈ రాజకీయం వల్ల అది అంటే వ్యవస్థల సమాజం వల్ల అది నడుస్తుంది. ఈ ప్రాంత వాసులుగా మన అచ్చంపేట ప్రాంతానికి రాబోయే రోజుల్లో రాబోయే ఎలక్షన్లో బీజేపీ అధికారంలోకి వస్తే అచ్చంపేటను అభివృద్ధి పరంలో ముందుంచే విధంగా మీరు బాధ్యత తీసుకోవాలి. మీ నాయకుని గెలిపించిన బాధ్యతను ముందు తీసుకోవాలి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ కూడా 3-4 స్థానాలు గెలుస్తామని స్పష్టంగా చెప్పారు. మళ్ళీ మన ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత మాట్లాడదాం. మీ విలువైన సమయాన్ని మా డే న్యూస్ కేటాయించినందుకు మాట్లాడించినందుకు ధన్యవాదాలు. అచ్చంపేట నియోజకవర్గ ప్రజలకు వీక్షకులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. జై హింద్, జై భారత్. ఈ రోజు మనతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు నీలం ఆనంద్ గారు ఆయన అత్యవసరంగా మనం పిలిచిన బట్టే డే న్యూస్ ఇచ్చేసి ఈ ప్రాంతం పైన రాష్ట్ర దేశ రాజకీయాల పైన విశ్లేషణ ఇచ్చారు. అదేవిధంగా భవిష్యత్తులో బీజేపీ పార్టీ అచ్చంపేటలో అధికారంలో దిశగా పోరాటం చేసే విధంగా పాల్పంచుకున్న మనతో పాటు చూస్తూ ఉండే డే న్యూస్. అదేవిధంగా మీ ప్రాంతంలో జరిగే సన్నివేశాలు కావచ్చు, వివిధ సందర్భాల్లో మా ఛానల్ దృష్టికి తీసుకురండి, మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం రేపు మార్నింగ్ న్యూస్లో.